అందరికీ నమస్కారం. ఈరోజు 37వ సెషను ఆలివ్ మిషన్ 10th క్లాస్ నిర్విఘ్నంగా జరుగుతున్నది. ఈరోజు ఎప్పటికీ మన మాస్టర్ డివిఆర్ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని పరుస్తూ ఉన్నారు. వారు ప్రస్తుతం అమెరికాలో ఉన్నా కూడా చేస్తున్నారు. ఈ యొక్క క్లాస్నిచ్చే ఆలం మోహన్ గారు, వారు మ్యాథ్స్ టీచరు. వారి గురించి కొద్ది పరిచయం. వారి గురించి చెప్పాలంటే చాలా చెప్పొచ్చు, కానీ బ్రీఫ్గా వారి గురించి పరిచయం చేస్తాను. ఆలం మోహన్ గారు ప్రస్తుతం మదనపల్లిలో వివేకానంద మున్సిపల్ స్కూల్లో మ్యాథ్స్ సబ్జెక్ట్లో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. విశేషం ఏంటంటే వారి సతీమణి ఆలం మోహన్ కుమారి గారు కూడా మ్యాథ్స్ సబ్జెక్ట్ అవటం, వారు సమీపంలో ఉండే ఒక జిల్లా పరిషత్ హై స్కూల్లో వారు కూడా స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ఆలం మోహన్ గారు మొదట ఎస్జిటిగా వారు సర్వీసులో చేరటం, తర్వాత మదనపల్లి స్కూల్లో అప్పర్ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ గాను, తదుపరి వివేకానంద స్కూల్కి వచ్చి స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. వారు ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేయటం అనేది ఒక విశేషం. తర్వాత వారు ఎస్ఆర్పి గాను డిఆర్పి గాను విశేషమైన సేవలు అందిస్తున్నారు. అట్లాగే ఉదయం 5 నుంచి 6 గంటల వరకు 10వ తరగతి విద్యార్థులకు ఉచితముగా ట్యూషన్లు చెప్పి ఈ రోజున మాస్టర్ ఆలం మోహన్ గారు గర్వకారణం ఏంటంటే వారి దగ్గర 10వ తరగతి చదివిన విద్యార్థులు డాక్టర్లు, అగ్రికల్చర్ సైంటిస్టులు, అలాగే వెటర్నరీ డాక్టర్లు అనేక రంగాలలో భారతదేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా సేవలు అందిస్తున్నారు. ఇంత ప్రతిభ కలిగిన ఆలం మోహన్ గారు మనకి ఈ రోజున ఆలివ్ మిషన్ 10th క్లాస్ 37వ సెషన్లో ఈరోజు వారి యొక్క 10th క్లాస్కి కావలసిన పరీక్ష ఎలా దాన్ని విజయం సాధించాలి, మార్కులు ఎలా సాధించాలి, దాంట్లో పట్టేంటి, చిట్కాలేంటి అనే విషయాలను ప్రసంగిస్తారు. ఆలం మోహన్ గారు, ఓవర్ టు యూ, ప్రొసీడ్. అందరికీ నమస్కారం సార్. ఈ అద్భుతమైనటువంటి ప్రోగ్రాంను ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు విద్యార్థులకు అందిస్తున్న ఆలివ్ మిఠాయి వారికి మొట్టమొదటిసారి ధన్యవాదాలు. ఈ ఇంతటి ప్రోగ్రాంను ఘన విజయంగా నడుపుతున్న టీవీఎస్ సార్ గారికి, వెంకటేశ్వరరావు సార్ గారికి మరియు వేణు సార్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలకు అందరికీ నమస్కారాలు సార్. అర్థశాస్త్రంలో కౌటిల్యుడు ఒక విషయం చెప్తాడు. విజయం సాధించాలంటే మన బలాలు మన బలహీనలతో పాటు ఎదుటివారి బలాలు బలహీనతలు మనకు తెలిస్తే విజయం అనేది చాలా సులువైపోతుంది అంటాడు. ఇక్కడ మనకు 10th క్లాస్ ఎగ్జామ్ కొరకు విజయం అనేది ఏంటి? మనకు మంచి మార్కులు తెచ్చుకోవడం. అలాంటి మన బలహీనతలు ఏంటి? మనకు మ్యాథ్స్ ఏ చాప్టర్స్ ఏ దాంట్లో మనం బలంగా ఉండాం, ఎక్కడ మనకు బలహీనంగా అంటే మనకి ఎక్కడ మ్యాథ్స్ మార్కులు పోతున్నాయి, ఏ చాప్టర్లో మనకు కష్టంగా ఉన్నది అనేది మన బలాలు బలహీనతలు. అలాగే ప్రత్యర్థి అన్నప్పుడు ఆ రోజు రాజులు ఉండేవాళ్ళు, కానీ ఇక్కడ రాజులు లేవు, రాజ్యాలు లేవు. క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది, ఏ చాప్టర్ నుంచి మనకు క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ చాప్టర్ నుంచి కొంచెం కష్టంగా ఉన్నాయి, ఇవి క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి బలాలు బలహీనతలు. ఈ రెండింటినీ మనం తెలుసుకుంటే విజయము మనం పొందాల్సిన పని లేదు, అదే మనల్ని వెతుక్కుంటూ వచ్చేస్తుంది అని బలంగా నమ్మాం. మొట్టమొదటిసారిగా మనము క్వశ్చన్ పేపరు గురించి నేర్చుకోవాలి. ఏంటి, మనం ఎంత చదువుకున్నప్పటికీ ఆ క్వశ్చన్ పేపర్లో ఇచ్చింది మాత్రానికి మాత్రమే ఆన్సర్లు రాయాలి. అలాంటి క్వశ్చన్ పేపర్ అనేది ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. కాబట్టి ఆ క్వశ్చన్ పేపర్ యొక్క ఎలా వస్తాయి, మనం ఎలా చదవాలనేది ఈరోజు మనము నేర్చుకున్నాం. మొట్టమొదటిసారిగా ఇక్కడ మనం వెయిటేజ్, ఆబ్జెక్టివ్స్, నాలెడ్జ్ ముందు అయితే మనకు అకాడమిక్ స్టాండర్డ్స్ ఉండేటివి, వాటితో వచ్చేటివి ప్రాబ్లమ్ సాల్వింగు, రీజనింగ్ అండ్ ప్రూఫ్, కమ్యూనికేషను, కనెక్షను, విజువలైజేషన్ అని. అది ఈ సంవత్సరం నుంచి మారింది. కాబట్టి ఈ బ్లూమ్స్ టాక్సానమీ నుంచి తీసుకున్నారు. నాలెడ్జ్, అండర్స్టాండింగు, అప్లికేషను, అనాలిసిస్, ఎవాల్యుయేషను, క్రియేషను. వీటిల్లో మనం మార్కులు చూడవచ్చు. నాలెడ్జ్కి 20%, అండర్స్టాండింగ్ 25, అప్లికేషన్ 20, అనాలిసిస్ 15, ఎవాల్యుయేషన్ 10, క్రియేషన్ 10.
మనకు 100 మార్క్స్ కాబట్టి మార్క్స్ కూడా అలా వస్తాయి. ఇది మనకు స్టూడెంట్గా మనకు అవసరం లేదు. ఇది ఇది ఎవరంటే క్వశ్చన్ పేపర్ తయారు చేసే వాళ్ళకి అవసరం. కాకపోతే మనం ఒక అవగాహన ఉంటే మంచిది. కాబట్టి దీని గురించి మనం ఎక్కువగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఇది క్వశ్చన్ పేపర్ తయారు చేసే వాళ్ళకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఇక్కడి నుంచి మనకు క్వశ్చన్ అవుతుంది. మనకు ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్లో 1 మార్కు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్, నెక్స్ట్ వచ్చిందే 2 మార్క్స్ వెరీ షార్ట్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్ 4 మార్క్స్, అట్లాగే లాంగ్ ఆన్సర్స్ ఆర్ ఎస్ఏ వచ్చి 8 మార్కులు. ఇవి 8 మార్కులు 5 ఉంటాయి ఆప్షనల్స్లో, షార్ట్ 8, వెరీ షార్ట్ 8, ఆబ్జెక్టివ్ 12 ఉంటాయి. వీటికి టైమింగ్, పరీక్షలో టైం మేనేజ్మెంటు, క్వశ్చన్ సెలక్షను, ఈ రెండు అనేటివి చాలా ఇంపార్టెంట్. మనకి ఇచ్చిన టైంలో వాళ్ళు అడిగింది మనకు వచ్చింది మొత్తం రాసేసేయాలి. కాబట్టి ఈ ఎస్ఏ టైప్కు 70 నిమిషాలు, షార్ట్ ఆన్సర్కు 60 నిమిషాలు, వెరీ షార్ట్ ఆన్సర్ 2 మార్క్స్ క్వశ్చన్స్కు 30 నిమిషాలు, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్కు 20 నిమిషాలు ఇచ్చారు. మొత్తం 180 ప్లస్ 15 మినిట్స్. మన పరీక్ష 3 గంటల 15 నిమిషాలు. 3 గంటలు పరీక్ష రాయడానికి, 15 నిమిషాలు పరీక్ష పేపర్ చదువుకోవడానికి. ఇక్కడ మనం టైం మేనేజ్ చేసుకో. ఇక్కడ ఒక 10 మినిట్స్ సేవ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక 5 మినిట్స్, ఇక్కడ ఒక 5 మినిట్స్, ఇక్కడ ఒక 5 మినిట్స్, అంటే 10 + 5 + 5 25 మినిట్స్ మనం సేవ్ చేసుకోవాలి. ఇది ఎందుకనేది మళ్ళీ చెప్తాను నేను. ఇక మనము ఎస్ఏ టైపు మార్క్స్ అలాటెడ్ 8, ఇవన్నీ 8 8 మార్కులు ఉంటాయి, 40 మార్కులు. ఇవి ఆ డిఫికల్టీ లెవెల్ చాలా ఈజీగా ఉండేటి 40 మార్కులకి ఇస్తారు. యావరేజ్ వచ్చి 40 మార్కులకు, డిఫికల్ట్ వచ్చి 20 మార్కులకు. ఈ డిఫికల్టీ కూడా మనకు మన పిల్లలకు డిఫికల్టీ కాకూడదనే ఉద్దేశంతో ఆప్షన్స్ ఉండే క్వశ్చన్స్లోనే ఇస్తారు. ఒకటి చాలా డిఫికల్ట్ ఉండేటి, ఒకటి ఈజీగా రాయగలిగేది. అవి మనం క్వశ్చన్ పేపర్ చూసినాక చూస్తాం. ఇది మనకు కావాల్సిన దాంట్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటి, రంగులు కనిపిస్తున్నాయి అనుకుంటాను. ప్రతి రంగుకు ఒక స్పెషాలిటీ ఉంది. దీన్ని బాగా అర్థం చేసుకున్నామంటే మనము ఈ టేబుల్ను, మన ప్రిపరేషను, ఎగ్జామ్ రాయడము అంతా కూడా చాలా ఈజీ అయిపోతుంది. దీని గురించి చాలా బాగా తెలుసుకోవాలి మనం. ఇక్కడ 1 మార్కు ఏ చాప్టర్ నుంచి వస్తాయి, ఆ చాప్టర్ నుంచి మాత్రమే వస్తాయి. మనం 1 మార్క్ గురించి చదివేటప్పుడు ఆ చాప్టర్ కాన్సన్ట్రేట్ చేయాలి. ఫస్ట్ చాప్టర్ నుంచి ఒక క్వశ్చను, సెకండ్ చాప్టర్ పాలినామియల్ నుంచి 2 వస్తున్నాయి 1 మార్క్ వచ్చేటప్పుడు. నెక్స్ట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ 1, ఇలా 12 వస్తాయి. ఇక్కడ ఎరుపు రంగు ఏదైతే ఉందో 1 మార్కులో, ఆ చాప్టర్ నుంచి మనకు 1 మార్క్ క్వశ్చన్స్ రావు. అవేంటది, కోఆర్డినేట్ జామెట్రీ అండ్ ఏరియా రిలేటెడ్ టు సర్కిల్స్, నెక్స్ట్ స్టాటిస్టిక్స్. ఈ చాప్టర్లో మనకు 1 మార్కు ప్రశ్న రాదు. మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆ చాప్టర్లో 1 మార్కువి 10వ తరగతి పరీక్షల కోసం చదవాల్సిన అవసరం లేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, 10వ తరగతి పరీక్షలకు చదవాల్సిన పని లేదు. నువ్వు భవిష్యత్తులో కాంపిటీషన్ ఎగ్జామ్కు మాత్రం ఇందులో నుంచి ఉంటాయి. మనం ఇక్కడ ప్రస్తుతము 10వ తరగతి గురించి మాత్రమే మాట్లాడుతున్నాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడతాం. అట్లాగే 2 మార్కులకు వచ్చామనుకోండి, మనకు చూడండి ఫస్ట్ చాప్టర్లో 2 మార్కులు లేదు, అలాగే థర్డ్ చాప్టర్లో లేదు. ఇలా అబ్జర్వ్ చేస్తే మనకు ఎరుపు రంగులో ఉన్నటువంటి చాప్టర్లో 2 మార్కుల ప్రశ్నలు కూడా లేవు. మనకి 8 ప్రశ్నల్లో 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇంత సరిపోతాయి. 4 మార్కులకు వచ్చేటప్పటికి ఇక్కడ ఫస్ట్ చాప్టర్లో లేవు, థర్డ్ చాప్టర్. ఇలా చూసుకుంటూ పోతే మనకు ఎరుపు రంగు వేసిండే చాప్టర్లో 4 మార్కుల ప్రశ్నలు కూడా లేవు. మరి 8 మార్కులకు వచ్చామనుకోండి, ఇక్కడేంటి రంగులు ఎరుపు ఉండాది, తెలుపు ఉండాది, నెక్స్ట్ బ్లూ ఉంది, నెక్స్ట్ యాష్ కలర్ ఉంది. ఇదేంటిది, ఇక్కడ మాత్రం ఎరుపు ఉంది. ఇక్కడ ఈ కలర్లకు కూడా చాలా ప్రత్యేకత ఉంది. మనకు తెలుసు 8 మార్కుల ప్రశ్నల్లో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. ఆ ఇంటర్నల్ చాయిస్ అంటే 2 ప్రశ్నలు ఇస్తారు. 29 నుంచి స్టార్ట్ అవుతాయి. 29A, 29B, 30A, 30B, 31A, 31B, 32A, 32B, అటు 33A, 33B ఉంటుంది. అలా కాంబినేషన్ ఎలా వస్తుందనేదే ఈ రంగు.
ఒకే రంగులో పిల్లలు ఉంటే నోట్బుక్ తీసుకొని నోట్ చేసుకొని ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ 29వ క్వశ్చన్ మనకు ఇక్కడ ఉందా చూడండి, బ్లూ కలర్లో 29 రియల్ నంబర్సు. నెక్స్ట్ మళ్ళీ బ్లూ కలర్ ఉండే ట్రయాంగిల్స్, ఈ రెండు కాంబినేషన్ వస్తాయి, ఈ రెండు. అట్లాగే మనకు 30వ క్వశ్చన్ నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీ ఎల్లో ఉంది చూడండి, 30 ఎల్లో. దాని కాంబినేషన్ ఎక్కడుంది? ఏరియా రిలేటెడ్ టు సర్కిల్స్, ఏరియా రిలేటెడ్ టు సర్కిల్స్. ఈ రెండు కాంబినేషన్లో వస్తాయి. అంటే ఈ రెండు చాప్టర్లో మనం ఒకటి మాత్రం రాయాలి. నెక్స్ట్ 31వ క్వశ్చన్ ఇక్కడ చూడండి, యాష్ కలర్, అర్థమెటిక్ ప్రోగ్రెషను, దాని కాంబినేషను స్టాటిస్టిక్స్, అర్థమెటిక్ స్టాటిస్టిక్స్, ఈ రెండిట్లో ఒకటి రాయాలి. ఇంకా ఫైనల్ ఇక్కడ చూడండి, లైట్ గ్రీన్ అనుకుంటారు, లైట్ గ్రీన్, సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ అండ్ ప్రాబబిలిటీ. ఈ రంగులు ఇలా ఉన్నాయి. అంటే ఈ రంగులు ఉన్నటువంటి వాటిలో మనం ఒక్కొక్క చాప్టర్ ఎంచుకుంటే మనము 8 మార్కులవి 5 రాసేయచ్చు. ఇక్కడ ఈ రంగుల గురించి మనం తెలుసుకున్నాం. ఇక్కడేంటి మళ్ళీ చాప్టర్లకు రంగు వేసాము? ఈ 5 చాప్టర్లను 10వ తరగతి సంబంధించి పంచరత్నాలు అంటారు. పంచరత్నాలు, రత్నాలు అనేటివి ఉండే వాటి అన్నిటికంటే ఉత్తమమైనటివి. ఇక్కడ ఈ చాప్టర్లో మనము తప్పకుండా చదవాల్సినటివి. వీటిని రియల్ నంబర్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, కోఆర్డినేట్ జామెట్రీ, స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ, ఈ 5 చాప్టర్లు మనం తరవుగా నేర్చుకుంటే 8 మార్కులవి 5 ప్రశ్నలు మనం రాసేయచ్చు. 8 5ల 40. వీటిని ఎందుకు ఎంచుకున్నామంటే వీటిలో ఉండేటువంటి ప్రశ్నల సంఖ్య చాలా తక్కువగా ఉండడం, ప్రశ్నలను మనము సులువుగా ఆన్సర్ రాసేయచ్చు అనమాట. కాబట్టి ఈ 5 చాప్టర్లు మనం ఎంచుకోవడం జరిగింది. వీటిని ప్లానింగ్ చేసుకోవాలి, వాటి కోసము ప్లాన్ చేసుకోవాలి. ప్రతి సబ్జెక్ట్ను, ప్రతి చాప్టర్ను ఇప్పటి నుంచి ఎలా చూసుకోవాలి, ప్రతి చాప్టర్ టైం టేబుల్ వేసుకొని ప్రిపేర్ అయిపోవడం, ఇది చూసుకోండి. ఇక్కడ టోటల్ మార్క్స్ ఇక్కడ చూసాం, మనకు 1 మార్క్ ఒకటి, 8 మార్క్స్ ఒకటి ఉంటుంది. రియల్ నెంబర్ 9 మార్కులు వస్తాయి. ఇక్కడ 1 మార్కు 2 అని చెప్పాం మనం పాలినామియల్స్లో. 1 1 2 మార్కులు ఒకటి ఉంటుంది, 4 మార్కులు, టోటల్ 8 మార్క్స్ వస్తాయి. ఇక్కడ మనము ఆలోచించండి, దీనికి రంగు కాంబినేషన్ లేనే లేదు, వైట్ ఇంకెక్కడా లేదు చూడండి. ఇది 33 క్వశ్చన్. అంటే 33కి సంబంధించిన 2 ప్రశ్నలు ఇందులో నుంచినే వస్తాయి. 33 ప్రశ్న, 33A అండ్ 33B రెండు కూడా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లోనే వస్తాయి. అలాంటప్పుడు ఈ చాప్టర్ ఎంత ఇంపార్టెంటో మనకు అర్థమవుతుంది. అందుకే ఇక్కడ 8 వేసాం. ఇలా ప్రతి చాప్టర్కు ఉన్నటువంటి మార్కుల వెయిటేజ్ వేసాం. అత్యధిక మార్కులు మనకు ప్రాబబిలిటీ, తర్వాత అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లో ఉన్నాయి. అయినప్పటికీ మనకు అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనేది ఇందులో 5 డైమండ్స్ ఏదంటే వాటిలో లేదంటే 8 మార్క్స్ కాంబినేషను మనకు చాలా ఈజీగా ఉండే స్టాటిస్టిక్స్లో ఉన్నాయి కాబట్టి దాన్ని అక్కడ వదిలేసాం. కాబట్టి ఈ ప్లాన్ చేసుకొని ఈ చాప్టర్ నుంచి మనకు ప్రతిదీ చూసుకుంటూ చదువుకోవాలి. నెక్స్ట్ ఇది బాగా అర్థం చేసుకుంటే మన ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోవచ్చు. మనం ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ రాయాలనేది కూడా ప్లాన్ చేసుకోవచ్చు, ఏ క్వశ్చన్కి మనం అటెంప్ట్ చేస్తామనేది. ఇది నెక్స్ట్ పరీక్ష పేపర్ తీసుకుంటానే ఇక్కడికి మనకు బ్లూ ప్రింట్ ఎలా వస్తాయి ఏంటనేది చూసుకున్నాం. ఇక పరీక్ష పేపర్ తీసుకున్నప్పటి నుంచి పరీక్ష పేపర్ తీసుకోగానే మనకు 15 నిమిషాలు ప్రశ్నాపత్రాన్ని చదువుకోవడానికి ఇచ్చారు. చదువుకోవడం మొదలెట్టాలి. ఈ 15 నిమిషాలు ఏ క్వశ్చన్ కూడా ఆన్సర్ రాయడానికి ప్రయత్నించద్దండి. 10 నిమిషాలు పేపర్ చదివిన తర్వాత చదివేశాను అనుకున్నాను, కనీసం 10 నిమిషాలు. క్వశ్చన్ పేపర్ మొత్తం మనకు 33 ప్రశ్నలు ఉంటాయి. 33 ప్రశ్నలను క్షుణ్ణంగా చదవండి. 1 మార్కుకు చాయిస్ లేదు, 2 మార్క్స్ చాయిస్ లేదు, 4 మార్క్స్ చాయిస్ లేదు. మనకు సమస్య ప్రశ్నల ఎంపిక, క్వశ్చన్ మేనేజ్మెంట్ ఆర్ క్వశ్చన్ సెలక్షన్. ఇక్కడ ఉన్నటువంటి 5 క్వశ్చన్లో ఇంటర్నల్ చాయిస్ ఉంటాయి, 2 ఉంటాయి. ఏది రాయాలి? అక్కడ ఒక్కొక్కసారి డైలమా, 2 వచ్చిన టైమే. 2 వచ్చినప్పుడు ఏది నీకు బెటర్గా రాయగలుగుతావో అది సెలెక్ట్ చేసుకోవాలి. అది లెంత్ చిన్నదిగా ఉందా, పెద్దదిగా ఉందా అని మీరు డిసైడ్ చేయాలి.
నువ్వు పర్ఫెక్ట్గా రాయగలుగుతామా, ఇది నేను పర్ఫెక్ట్గా రాయగలను అన్నప్పుడు మాత్రమే సెలెక్ట్ చేసుకొని దానిపైన పెన్సిల్తో కానీ పెన్నుతో కానీ టిక్ పెట్టుకోవడం. ఇది లెంత్ తక్కువగా ఉంది, దీనికి 8 వేస్తారా వేయరా అని మనకు అనుమానం అవసరమే లేదు. నన్ను కరెక్ట్ ఆన్సర్కి 8 మార్కులు వేస్తారు కానీ చాలా పొడవుగా ఉన్న ప్రశ్నకు లేదా జవాబుకు 8 మార్కులు వేరు నన్ను. అది ఎంత చిన్నదైనా మనం కరెక్ట్గా రాసామా లేదా అనే దానిపైనే మార్కులు ఉంటాయి. కాబట్టి మనం ఎక్కడ బలహీనంగా ఉన్నామో దాన్ని పక్కన పెట్టేద్దాం, ఇది కొద్దిగా రాదు దాంతో కంపేర్ చేసుకున్నప్పుడు. అలా ప్రశ్నల సెలక్షను 15 నిమిషాల్లో అయిపోవాలి. ఆ తర్వాత మొదలు పెట్టాలి నాన్న పరీక్ష రాయడం అనేది, మొదలు పెట్టడం. పరీక్ష అయిపోయిన తర్వాత మనకు ఈ సంవత్సరంలో చాలా ఈజీగాను కొత్తగాను వచ్చినటువంటి ప్రశ్నలు కొన్ని ఉన్నాయి నన్ను. కొత్తగా వచ్చినటువంటి కొన్ని ప్రశ్నలు ఇక్కడ నేను డిస్కస్ చేస్తున్నది అంటే మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ వితౌట్ మ్యాథ్స్. నువ్వు మ్యాథ్స్ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరమే లేదు. అలాంటి చాలా సులువైన ప్రశ్నలను ఏ విధంగా మనం ఆన్సర్ చేయాలి, అలాంటి ఈ సంవత్సరం నుంచి కొత్తగా వచ్చే పాత ప్రశ్నలన్నీ మామూలే, కొత్తగా వస్తున్నటువంటి ప్రశ్నలు ఏంటి వాటిని గురించి ఒకసారి చూసుకున్నాం మనం. 1 మార్కులో నాలెడ్జ్ అనే దాని మీద మనకు 20 మార్కులకు ఉన్నాయి నాన్న. ఇక్కడ ఈ 20 మార్కులు కూడా దాదాపు నువ్వు ఎక్కడ కానీ కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు, ఇతర పరిక్రియలు ఏమీ చేయాల్సిన అవసరం లేదు. మనం నేర్చుకున్న విషయాలను రాయడమే. ఎగ్జాంపుల్, స్టేట్ ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ స్టేట్మెంట్ రాయడం అంతే. నెక్స్ట్, రైట్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామియల్, ఇది కానీ లేదా క్యూబిక్ పాలినామియల్ కానీ లేదా లీనియర్ పాలినామియల్ కానీ ఇస్తారు. ఇక్కడ స్లాష్ అనేది మిస్ అయిందినా, వీటిలో ఏదో ఒకటి రావచ్చు, అది రాయడం. రైట్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఇక్కడ ఎక్కడా మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ పెన్ను బట్టి చేయాల్సిన అవసరం లేదు. రైట్ ద క్వాడ్రాటిక్ ఫార్ములా, ఇలాంటివి ఇస్తారు. కాబట్టి ఈ సంవత్సరం డెఫినేషన్స్కు, ఫార్ములాస్కు, ఇలాంటి వాటికి చాలా ఇంపార్టెంట్ ఉంది, 20 మార్కులు. కాబట్టి మనము గతంలో లాగా మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ మాత్రమే నేర్చుకోకపోయినామంటే మనకు మార్క్స్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. గతంలో వీటికి పెద్ద ఇంపార్టెంట్ ఉండేది కాదు. అన్ని ప్రాబ్లమ్స్, ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఇచ్చారు, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటేసే వెళ్ళిపోయేవాళ్ళు. వీటి తాజము తక్కువ ఉండేది. ఇప్పుడు వెయిటేజ్ పెరిగింది కాబట్టి మన ప్లాన్ కూడా ఇలా ఉండాలి. ఆల్ డెఫినేషన్స్ నేర్చుకోవాలి, తర్వాత వచ్చి ఆల్ ఫార్ములాస్ అన్ని నేర్చుకోవాలి. ఇలాంటివి డిఫైన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, స్టేట్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థీరం. నెక్స్ట్ ఇలా మనము బట్టి పట్టేటివి, అది కూడా అవసరమే. బట్టి పట్టడం అనేది మంచిది కాదు, కాకపోతే ఇక్కడ తీరం అనేది అర్థం చేసి నేర్చుకోవడం ఒకటి, మన సొంత మాటల్లో రాసేస్తాం. అది సాధ్యం కానప్పుడు బట్టి పద్యాల లెక్కన నేర్చుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఇవి ఉన్నాయి చూడండి. నెక్స్ట్, డిఫైన్ యాంగిల్ ఆఫ్ డిఫరెషన్, ఈ రెండిట్లో ఏదో ఒకటి. డిఫైన్ టాంజెంట్ ఆఫ్ ఏ సర్కిల్, వాల్యూమ్ ఆఫ్ ది హెమిస్ఫియర్. ఇక్కడ మళ్ళీ ఫార్ములాస్ మీరు నేర్చుకుంటే దాదాపు 10 నుంచి 12 మార్కులు వస్తాయి. 10కి తగ్గకుండా దాదాపు 15 మించకుండా మార్కులు వస్తాయి. కాబట్టి ఫార్ములాస్ యొక్క గణితంలో ఫార్ములాస్ ఇంపార్టెన్స్ను ఇవ్వడం కోసం ఈ సంవత్సరము ఇలా ఇచ్చారు. ఇది నెక్స్ట్ ఇవి నేర్చుకోవడం. తర్వాత ఇక్కడనే 2 మార్కులకు సేమ్ అదే 2 మార్కులు స్టేట్ SAS, SSS, AAA క్రైటీరియా అండ్ కాంగ్రెన్సీ ఆఫ్ ట్రయాంగిల్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇలాంటివి ఇస్తూ ఉంటారు. స్టేట్ ఇక్కడ మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే 2 మార్కులకి ఏదైతే నేర్చుకుంటామో అదే క్వశ్చన్ 4 మార్కులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఒక చిన్న గిర్ర అంతే, 2 మార్కులకు 4 మార్కులు, 2 మార్కులకు 4 మార్కులకు ఒక చిన్న గిర్ర ఉంటుంది. 2 మార్కుల క్వశ్చన్లే మళ్ళీ మనకు 4 మార్కులు రావచ్చు. ఇక్కడ చూడండి, స్టేట్ ద కండిషన్ అండర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విల్ హ్యావ్ 2 రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్, 2 ఈక్వల్ రూట్స్, నో రియల్ రూట్స్ అన్నప్పుడు ఇంకోటి యాడ్ చేసి 4 మార్క్స్కి ఇవ్వచ్చు. రైట్ ద ఫార్ములా టు ఫైండ్. ఇక్కడ మనం అన్నీ అబ్జర్వ్ చేసినప్పటికీ ఫార్ములాసు డెఫినేషన్స్ ఇవే ఉన్నాయి. వీటికి ఈ ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెన్స్ పెరిగింది. అంటే ఇప్పుడు మనము
4 మార్కులు చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి, ఈ క్వశ్చన్ చూడండి ఇక్కడ ఉంది. నెక్స్ట్, రైట్ ఎనీ టూ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ యూజ్డ్ ఇన్ ట్రిగ్నోమెట్రీ. ఇవి ఇంపార్టెంట్. ఇదే క్వశ్చన్ వల్ల మనకు 4 మార్కులకు వస్తుంది. అక్కడికి వెళ్దాం. ఎక్కడ స్టేట్ ద 3 ఫండమెంటల్ ఐడెంటిటీస్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ ట్రిగ్నోమెట్రీ. 2 మార్కుల్లోనే ఉంది. అక్కడ మిస్ అయితే ఇక్కడ వస్తుంది. అక్కడ 2 అడిగారు, ఇక్కడ 3 అడిగారు. కాబట్టి మనకు ప్లస్ పాయింట్ అదే. 2 మార్కులు నేర్చుకున్నట్టుగా మనకు 4 మార్కులు కూడా వస్తుంది అవే. నెక్స్ట్ ఇక్కడ రైట్ ద ఫార్ములా టు ఫైండ్ ద ఫాలోయింగ్ ఇన్ ఎన్ ఏపీ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ ఇన్ ఇట్. ఇది ఈ టర్మ్స్ ఫార్ములాస్ రాయడం, అందులో ఉండే టర్మ్స్ ఎక్స్ప్లెయిన్. ఎంత టర్మ్ ఆఫ్ ఏఎన్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇక్కడ ఏ ఫస్ట్ టర్మ్, ఎన్ నంబర్ ఆఫ్ టర్మ్స్, డి కామన్ డిఫరెన్స్. ఇవి రాయాలి. ఇదే క్వశ్చన్ మనకు 1 మార్కుల్లో కూడా మళ్ళీ అడుగుతూ ఉంటారు. స్టేట్ కండిషన్స్ అండర్ విచ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విల్ హ్యావ్. ఇదే క్వశ్చన్ మనం 2 మార్కుల్లో కూడా చూసాం. ఇదే క్వశ్చన్ మనము 2 మార్కుల్లో కూడా చూసాము. 4 మార్కులు కాబట్టి మనకు ఆ ప్లస్. ఇక్కడ చూడండి, స్టేట్ ద ఫార్ములా ఫర్ nth టర్మ్ అండ్ ఫస్ట్ n టర్మ్, సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. దెన్ ఆ ఫార్ములాస్ యూజ్ చేసి సింపుల్ ప్రాబ్లం సాల్వ్ చేయడం. ఇక్కడ ఒక చోట చూసాం మనం అంతే. ప్రాబ్లం సాల్వ్ నాలెడ్జ్లో కూడా ఇది సగం నాలెడ్జ్లో, సగము అప్లికేషన్లో ఉంది. ఇలాంటి క్వశ్చన్ వస్తే రావచ్చు. కాబట్టి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫార్ములాస్ నేర్చుకోవడం, డెఫినేషన్స్ నేర్చుకోవడం. అవి గతంలో అయితే గణితంలో భాగం కాదు అనుకునే వాళ్ళం. అన్ని ప్రాబ్లమ్సే, ఎక్కువ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఇక్కడ ప్రాక్టీస్తో పాటు ఆ గణితానికి ఉన్న ఇంపార్టెన్స్ ప్రకారం చదువుకోవడం, వాటిని అవగాహన చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈజీగా ఇక్కడ నాకు మ్యాథ్స్ రాదు, నేను మ్యాథ్స్ చేయలేను అనుకునే పిల్లలు కూడా ఏం చేసేయచ్చు. ఈ 20 మార్కులకు ఎటువంటి గణనలు లాంటివి ఉండవు. ఇది మనకు ఒక ప్లస్ పాయింట్. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మనకు అండర్స్టాండింగ్ కింద 28వ క్వశ్చన్ ఇస్తారు. ఈ గ్రాఫ్ బై అబ్జర్వింగ్ ద గ్రాఫ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. 4 క్వశ్చన్స్ మాత్రమే ఇస్తాడు. ఇక్కడ మోడల్ కోసము 7 క్వశ్చన్లు ఇచ్చాను. ఈ 7 క్వశ్చన్స్లో ఏవైనా 4 ఇస్తారు. అవి ఎక్కువగా మనకు కనిపించేటివి. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద గ్రాఫ్. ఈ గ్రాఫ్ ఆకారం ఏంటి అంటున్నారు. ఈ గ్రాఫ్ ఆకారము పెరాబోలా, తెలుగులో అయితే పరావలయం అంటాము, పెరాబోలా. ఇది డౌన్వర్డా అప్వర్డా మనకు అవసరం లేదు. ఎగ్జామ్ రాసేటప్పుడు పిల్లలు అబ్జర్వ్ చేస్తుంటాం, డౌన్వర్డ్ పెరాబోలా అని, అప్వర్డ్ పెరాబోలా అని. నెక్స్ట్ యూ షేప్ అని రాస్తుంటారు నాన్న. యూ షేప్ అని రాస్తే తప్పు అవుతుంది. ఆ షేప్ ఒక నేమ్ ఉంది, ఆ నేమ్ రాయాలి. పెరాబోలా, యూ షేప్, యూ ఆకారంలో ఉండొచ్చు. నేమ్ అడుగుతున్నాడు కాబట్టి పెరాబోలా. ఆ ఒక్క పదం మీరు రాశారంటే 1 మార్క్. అప్వర్డు డౌన్వర్డు మనకు అడగలేదు అక్కడ. ఇది అప్వర్డ్ పరాబోలా, తెలియనప్పుడు పెరాబోలా అని రాస్తే చూద్దాం. హౌ మెనీ జీరోస్. అడ్డంగా ఉండే గిరను ఎన్నిసార్లు కట్ చేస్తే అన్ని జీరోలు. అడ్డంగా ఉండేది ఎక్స్ యాక్సిస్. 1 2 టైమ్స్ కట్ చేసింది కాబట్టి 2 జీరోస్ అని రాస్తాం అంతే. ఇక్కడ జాగ్రత్తగా చూడండి అయినా, క్వశ్చన్ ఆన్సర్ రాసేటప్పుడు క్వశ్చన్ మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ నెంబర్ వేస్తావు, 28 1 పెరాబోలా 2 అని రాసేయండి జీరోస్. నెక్స్ట్ రైట్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. జీరోస్ అడ్డంగిర్రను ఎక్కడ కట్ చేసి ఉంటుందో అవే జీరోస్. ఎక్కడెక్కడ -1 and 3. -1 జీరోస్ ఆర్ -1 and 3 అవి రాస్తాం. నెక్స్ట్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ద జీరోస్. ఆ రెండు యాడ్ చేసేస్తాం. జీరోస్ -1 and 3, -1 + 3 = 2 అంతే. ఇంక ఎక్స్ట్రా ఏం రాసిన పడలేదు. 3 క్వశ్చన్ నెంబర్ వేస్తాం, 4 -1 + 3 = 2. సింపుల్. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద పాలినామియల్ రిప్రజెంటెడ్ బై ద గ్రాఫ్. ఏ పాలినామియల్ యొక్క గ్రాఫ్ ఇలా ఉంటుంది అని అడుగుతున్నారు. క్వాడ్రాటిక్ పాలినామియల్. ఇక్కడ పిల్లలు చాలామంది మీరు కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇక్కడ 2 చోట్ల వస్తాయి. నేమ్ ద షేప్ ఆఫ్ ది గ్రాఫ్ అని ఒకటి ఇస్తారు. ఇక్కడ వాట్ ఈజ్ అని అడిగారు, కన్ఫ్యూజ్. ఒక్కొక్కసారి వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద షేప్ అంటారు. నేమ్ అనే పదం కనపడిందంటే
ఈ రెండే ఆన్సర్లు వస్తాయి. ఏంటి? పెరాబోలా కానీ క్వాడ్రాటిక్ పాలినామియల్ కానీ. బాగా చదివే పిల్లలకి సమస్య రాదు, ఒక్కొక్కసారి డైలమా వస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే పెరాబోలా బార్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అని రాసేసేయండి. నేమ్ కనపడిందంటే, నేమ్ కనపడితే ఈ రెండు రాసేసేయండి. ఏంటి? పెరాబోలా బార్ క్వాడ్రాటిక్ పాలినామియల్. ఆ రెండు కూడా కరెక్ట్ ఆన్సర్లే, రెండిట్లో ఒకటి కరెక్ట్ ఉంటుంది. ఇప్పుడు మనకు ప్లస్ అవుతుంది. ఎప్పుడు? లాస్ట్ మనం వదిలేసి, మనకి తెలియకుండా వదిలేసి వచ్చేటప్పుడు మాత్రమే. కరెక్ట్ ఆన్సర్ తెలిసినప్పుడు మనము ఆప్షన్ కోసం వెతకాల్సిన అవసరం లేదు. డైలమా వచ్చిందా, రెండూ రాసేసండి. నెక్స్ట్, ఇవి ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్. ప్రోడక్ట్ అంటే మనకు మల్టిప్లై చేయడం. -1 × 3 -3 రాసేస్తాం. రైట్ ద పాయింట్స్ వేర్ ద గ్రాఫ్ ఇంటర్సెక్ట్ ఎక్స్ యాక్సిస్. ఇది రేర్గా అడిగే క్వశ్చన్ అన్న. ఈ 5 క్వశ్చన్లు అయితే చాలా ఎక్కువగా ఈ 6 క్వశ్చన్ల నుంచినే వస్తూ ఉంటాయి. ఇది రేర్గా అడిగే క్వశ్చన్. ఎక్కడ కట్ చేసింది ఆ పాయింట్స్ రాయమంటున్నాను నాన్న. మనం ఏం చేస్తారు? -1 3 అని రాస్తారు. దట్ ఈస్ నాట్ ఏ పాయింట్. -1 అండ్ y కోఆర్డినేట్ 0 3, 0 అవి రాస్తే చాలు. ఈ క్వశ్చన్ ఎలాంటి వాళ్ళైనా రాసేయగలుగుతారు ఈజీగా. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నది ఈజీగా మ్యాథ్స్తో పెద్దగా కష్టపడకుండా మనం మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ వితౌట్ మ్యాథ్స్ ఆ కాన్సెప్ట్తో చూసుకుంటున్నాం. మనం ఎక్కడ మ్యాథ్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక గ్రాఫ్ జీరోస్ ఐడియా ఉంటే రాసేయగలుగుతాం. నెక్స్ట్ వెళ్దాం. క్రియేషన్ అనేది వస్తుంది. క్రియేషన్ క్వశ్చన్స్ కూడా ఈసారి కొత్తగా వచ్చారన్న. క్రియేట్ చేయడం. క్రియేట్ అంటే ఏంది? అంతకు ముందు లేని దాన్ని మనము సృష్టించడం, లేదా ఉండేదానిపైన మెరుగ్గా చేయడం, ఇలాంటిది ఇవి ఇస్తుంటారు. ఈ క్వశ్చన్స్ చూడండి అనేవి. ఈ క్రియేటివ్ క్వశ్చన్స్ మనకు పాలినామియల్స్, నెక్స్ట్ వచ్చి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఈ మూడిటి నుంచి, తర్వాత వచ్చి ప్రాబబిలిటీ చాప్టర్ నుంచి, ఈ 4 నుంచి క్వశ్చన్లు వస్తాయి. డయాగ్రామ్స్ కూడా మనకు సర్ఫేస్ ఏరియా అండ్ వాల్యూమ్స్ లేదా సర్కిల్ నుంచి, ఆ 2 చాప్టర్స్ నుంచి మాత్రమే వస్తాయి డయాగ్రామ్స్. ఇలా మనకు ప్లాన్ చేసుకోవాలి ఏ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం ఎలా నేర్చుకోవడం. ప్లానింగ్ ఉంటే మనకు ఎగ్జామ్ అయినా అది ఈజీగా మనం చేసేయగలుగుతాం. రైట్ ద పాలినామియల్ ఆఫ్ డిగ్రీ 4 హ్యావింగ్ కాన్స్టెంట్ టర్మ్ 2026. డిగ్రీ అన్నప్పుడు వేరియబుల్ ఎక్స్పోనెంట్ అనేది 4 ఉండాలి. x⁴ + 2026 అంతే. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, డిగ్రీ అనగానే మనకు కిరీటం గుర్తుకు రావాలి. డిగ్రీ 4 అన్నాడు కాబట్టి x⁴ + 2026 అయిపోయి డిగ్రీ కిరీటం గుర్తు వస్తే ఆ లెక్క ఇంకా మీరు చూడాల్సిన పనిలేదు. క్రియేట్ ఏ లీనియర్ ఈక్వేషన్ విచ్ ఈజ్ ప్యారలల్. ఇక్కడ ప్యారలల్ కానీ, ఇంటర్సెక్టింగ్ కానీ, కోఇన్సిడెంట్ కానీ, ఈ మూడిట్లో ఏదో ఒక్కటి ఇస్తాడు. ఒక లైన్ ఇస్తాడు, దానికి ప్యారలల్ లైన్ ఎలా రాయాలనేది చూసుకోవాలి. వాటిని ప్రాక్టీస్ చేసుకున్నాం అనుకున్నా. అయితే ఇంతకు మించి, ఈ మోడల్కి మించి దాదాపు క్రియేషన్లో రావు. ఈ మోడల్ క్వశ్చన్స్ ఇవే రావు నాన్న. ఈ మోడల్ అయితే ఖచ్చితంగా ఈ మోడల్లోనే వస్తాయి. నెక్స్ట్, క్రియేట్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విచ్ హ్యాస్ 1 యాజ్ వన్ ఆఫ్ ఇట్స్ రూట్స్. రూట్ 1 ఉండే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాయమన్నారు. ఈజీగా x-1 × x + 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్ 0 రాస్తాం. ఇవన్నీ మనకు మోడల్ పేపర్స్లో డిఫరెంట్ చార్ట్ చదువుతున్నాయి. వీటిని ఆన్సర్లు ప్రాక్టీస్ చేయండి సింపుల్గా. తర్వాత క్రియేట్ ఆర్ ఫార్మ్ ఏ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ whose roots are reciprocal to each other or equal. రెసిప్రోకల్ టు ఈచ్ అదర్ లేదా ఈక్వల్ అనే క్వశ్చన్ కూడా మనకు రావచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఇక జనరేట్ ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ విచ్ ఆర్ డిపెండెంట్ ఈక్వేషన్. పెయిర్ అన్నప్పుడు జత 2 గీయాలి, 2 రాయాలి. నెక్స్ట్, డ్రా ఏ రఫ్ స్కెచ్ దట్ ఏ టాంజెంట్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ ద ఎండ్ పాయింట్ ఆఫ్ రేడియస్. అది చెప్పాను కదా, సర్కిల్స్ చాప్టర్ నుంచినే డయాగ్రామ్. సర్కిల్ చాప్టర్స్, సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్ చాప్టర్, ఈ 2 చాప్టర్ల నుంచి ఎక్కువగా నెక్స్ట్ ఒక అవకాశం ఉంటుంది. రేర్గా మనకు అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ నుంచి కూడా రావచ్చు. నెక్స్ట్ ఇక్కడ 1 మార్క్. క్రియేట్ ఏ జామెట్రికల్ డిజైన్ ఇన్వాల్వింగ్ 2 టాంజెంట్స్
డ్రాన్ ఫ్రమ్ ఎన్ ఎక్స్టర్నల్ పాయింట్ ఆఫ్ ది సర్కిల్. బయట ఉండే పాయింట్ నుంచి రెండు సర్కిల్కు. నెక్స్ట్ దీంట్లోనే మనకు 2 మార్క్స్. క్రియేట్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ హూ సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆర్ 3 and -2. ఈ క్వశ్చన్ 75% ప్రాబిలిటీ ఉంది నాన్న రావడానికి. అంటే ఈ క్వశ్చన్ అంటే ఈ క్వశ్చన్ కాదు, ఇక్కడ నంబర్లు మారుతాయి. 3 and -2 ఉంది, 1/4 -1, 1/4 1/4. క్వశ్చన్ అయితే గ్యారెంటీ ఉంటుంది, నంబర్లు అయితే మారి ఉంటాయి, సమ్ము ప్రోడక్ట్. కాబట్టి ఒక్కటి నేర్చుకున్నామంటే మిగతాది ఈజీ అయిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే ఇక 4 మార్క్స్ నాన్న. ఈ క్వశ్చన్ ఎలాంటి వాళ్ళైనా రాసేయగలుగుతారు. ఒకసారి చూద్దాం, చూడండి. క్రియేషన్ ఆఫ్ క్వశ్చన్స్. మ్యాథ్స్ను ఎంత బ్యూటిఫుల్గా మార్చేస్తుందో ఇలాంటి క్వశ్చన్స్. మ్యాథ్స్ అనే భయాన్ని పోగొట్టేస్తాయి. చూడండి, 1 card ఈస్ డ్రాన్ randomly ఫ్రమ్ ఏ వెల్ shuffled డెక్ ఆఫ్ 52 cards. Now prepare 4 probability questions with the above information. అడిచ్చారు ఆ ఇన్ఫర్మేషన్, బేస్డ్ ఆన్ ద అబౌవ్ ఇన్ఫర్మేషన్ హియర్ వి వాంట్ టు ప్రిపేర్ 4 questions. ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్ కూడా వాళ్ళే ఇస్తారు పేపర్లో. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ కింగ్. ఇక్కడ మనకు దీని ఆన్సర్ రాయాలంటే మనకు ప్లేయింగ్ కార్డ్స్ పైన ఒక ఐడియా ఉండాలి. ఏమేమి ఉండాలి? జాకు, కింగు, కే, ఏసు, ఫ్రమ్ 2 to 3, రెడ్ కలర్సు, నెక్స్ట్ బ్లాక్ కలర్. వీటిపైన ఐడియా ఉంటే 4 మార్కులు ఎలాంటి వాళ్ళైనా తెచ్చుకుండేసేయచ్చు. అది ఎలాగో చూద్దాం, వాటి మీద ఐడియా ఉంటే. ఇక్కడ మనకి కింగ్ అడిగాడు, చూడండి ఎక్కడా మనం మార్పు చేయలేదు. ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ కింగ్ ప్లేస్లో క్వీన్ రాసామంతే. రీప్లేసింగ్ 1 word, అదే ఆన్సర్. క్వశ్చన్ ఈజ్ ఆన్సర్. హియర్ ద క్వశ్చన్ ఈజ్ ఆన్సర్. ఈ క్వశ్చన్ కూడా మనకు మోడల్ క్వశ్చన్ ఇస్తారు ఎగ్జామ్లో. మోడల్ క్వశ్చన్లో రీప్లేసింగ్ కింగ్ ప్లేస్లో క్వీన్ రాసాం. రెండవది ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ. నేను రాసిందే రాయాల్సిన పని లేదు, జాక్ రాయొచ్చు. నెక్స్ట్ ఏస్, రెడ్ కింగ్, రెడ్ క్వీన్, బ్లాక్ కింగ్, బ్లాక్ క్వీన్, ఎన్ని మనకున్నటువంటి అన్ని ఆప్షన్స్ రాసుకోవచ్చు. ఈ 2 క్వశ్చన్స్. మూడో క్వశ్చన్ చూడండి నాన్న, క్వశ్చనే ఇది, కాకపోతే ఇచ్చిండేది కాకుండా బేస్ చేసుకుని వేరే మోడల్లో అడిగాం మనం. ఇక్కడ ఎలా రాసినా ఒక క్వశ్చన్కి 1 మార్కే. ఇక్కడ మనకు కొత్తదనంగా రాయాలని అవసరం లేదు. ఒకవేళ నేను రాస్తాను ఐ కెన్ అనేటప్పుడు మీరు రాయండి. క్యాలిక్యులేట్ ద ప్రాబిలిటీ ఆఫ్ దట్ ద డ్రాన్ కార్డ్ ఈజ్ నాట్ ఏ కింగ్. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ క్వీన్ ఆఫ్ హార్ట్. ఇక్కడ ఇవే కాదు నాన్న, ఏమైనా రాసుకోవచ్చు. ఇవి 2 వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాసాము, ఓన్లీ 1 word రీప్లేసింగ్. ఇక్కడ ఏం చేసాము, వాళ్ళతో లేకుండా మనం క్రియేట్ చేసాం, మన క్రియేటివిటీ. ఈ క్రియేటివిటీ చేసేటప్పుడు తప్పు చేయకుండా చేయండి అన్న. మనకి ఎబిలిటీ ఉంది అంటే 3, 4 టైప్లో రాయండి. లేదు, ఎలా రాసినా మనకు 1 మార్కే ఒక క్వశ్చన్కు, ఓన్లీ వర్డ్ రీప్లేసింగ్ చేయండి. క్వశ్చన్ ఇస్తారు చూడండి. ఇంతకంటే మ్యాథ్స్లో సులువుగా ఉండే ప్రశ్న మనకు కనిపిస్తుందా? ఇంకొక ఆలోచించేది ఏంటంటే, బాగా చదివే పిల్లలు 95, 96 వచ్చే వాళ్ళు పేపర్లు కరెక్షన్ చేయబడినప్పుడు చూసేటప్పుడు ఇలాంటి వాటిల్లో మిస్టేక్ చేస్తూ ఉంటారు. 40, 45 మార్కులు వచ్చిండే ప్రతి ఒక్కరు ఇలాంటి క్వశ్చన్లు ఆన్సర్ రాసి ఉంటారు. అంటే ఇక్కడ ఏంటంటే ఇది చాలా ఈజీగా ఉంది, రాసేయగలుగుతామని చిన్న మిస్టేక్ చేస్తూ ఉంటారు. 95 అబవ్, 90 అబవ్ వచ్చే పిల్లలు. ఈ మిస్టేక్స్ను రిపీట్ కాకుండా చూసుకోవాలి. ఇది నెక్స్ట్. ఇవి ఐడియా. ఇక్కడ ఇదిలో ఏది రాసినా కరెక్టే. వాట్ ఈస్ ద ప్రాబిలిటీ గెట్టింగ్ ఆఫ్ 9, 10. ఒకవేళ మీకు కింగు, క్వీను, ఏస్ ఐడియా రాలేదనుకోండి, 2 నుంచి 10 వరకు ఉండే ఏ నెంబర్ వేసినా కరెక్టే. నెక్స్ట్ మనం ఇక క్వశ్చన్ పేపర్లో కొన్ని క్వశ్చన్లు అడిగే విధానం మార్చినారు. వాటికి మనం ఆన్సర్ ఎలా రాయాలి? అయ్యో క్వశ్చన్ మారిపోయిందే, మనం క్వశ్చన్ కూడా ఆన్సర్ కూడా మార్చాలేమో అని మనకి ఫీల్ అవసరం లేదు. మన ఇంట్లో అమ్మ చపాతీ చేయడానికి పిండి రెడీ చేసింది. సాయంత్రం నాన్న వచ్చాడు, చపాతీ బోరు కొడుతుంది, పూరి కావాలన్నాడు. ఏముంది, చపాతీ అయితే కాలుస్తాం, పూరి అయితే పేలుస్తాం, అంతే తేడా. ఇక్కడ చూడండి, ఒక్క క్వశ్చన్ చూద్దాం. 29వ క్వశ్చన్. గతంలో ఇలా అడిగేవారు, ప్రూవ్ దట్ √7 ఈజ్ ఇర్రేషనల్. క్వశ్చన్ మార్చారు. ఇప్పుడు ఇలా అడుగుతున్నారు, ఈజ్ √7 ఈజ్ ఇర్రేషనల్, జస్టిఫై యువర్ ఆన్సర్. ఆ తేడా క్వశ్చన్లో తేడా అయింది, ఆన్సర్లో తేడా ఎక్కడుందో గమనిద్దాం నాన్న. ఇక్కడ ప్రూవ్ చేశాం, ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఇర్రేషనల్ అవుతుందా అంటున్నారు. ఎస్ అవుతుంది. ఇక్కడ చూడనా, ఇక్కడ ఈ ఒక్క
సెంటెన్స్ మాత్రం యాడ్ చేస్తాం. ఎస్, √7 ఈజ్ అన్ ఇర్రేషనల్ నంబర్. ఈ ఒక్క వర్డ్, ఒక్క లైన్ మాత్రమే యాడ్ చేసాం. మిగతాది యాజ్ ఇట్ ఈజ్ అట్లే రాసేసాం. చూడండి, అబ్జర్వ్ చేయండి, ఒక్క అక్షరం కూడా మార్పు లేదు. ఎందుకు అలానే రాయాలి సార్? ఇది రాస్తే తప్ప? ఓల్డ్ మోడల్ ఇంకొకటి నాన్న, ఈసారి వచ్చిండేది పాత బుక్కుల్లో అన్నిట్లోనూ ఇదే మోడల్లో ఆన్సర్లు ఉన్నాయి. మన టెక్స్ట్ బుక్లో కానీ, పాత గైడ్లు కానీ, లేదా జూలై ఆగస్టు సెప్టెంబర్ వరకు ముందు ఉన్నటువంటి అన్ని బుక్కుల్లోనూ ఆన్సర్ ఈ విధంగానే ఉంది. క్వశ్చన్ మార్చారు కాబట్టి వాళ్ళు అడిగినట్లు మనం ఆన్సర్ రాయాలి. కాబట్టి ఇలా ఇది చూసిన తర్వాత దీనికి 1 మార్క్ అలాట్ చేసింటారు. నీ డెసిషన్ అది రేషనల్ అవుతుందా, ఇర్రేషనల్ అవుతుందా అని అడిగారు. ఎస్ అవుతుంది. డెసిషన్ చెప్పిన దానికి 1 ఆర్ 1.5 ఆర్ 2 మార్క్, 1 మార్క్ కంపల్సరీ 1 మార్క్ కేటాయిస్తారు. మిగతా ప్రూఫ్కు 7 మార్క్స్ ఉంటాయన్న. నువ్వు కానీ ఇది రాయలేదనుకున్నా, నువ్వు డెసిషన్ చెప్పలేదు. కాబట్టి 6 లేదా 7 మార్కులు కేటాయిస్తాడు ఎగ్జామినరు. కాబట్టి 1 మార్క్ అయినా చాలా విలువైంది. ఆ మార్కును కూడా పోగొట్టుకోవడానికి మనం రెడీగా ఉండకూడదు. కాబట్టి ఇప్పటి నుంచి మనం 29వ క్వశ్చన్కు ఇది యాడ్ చేయడం నేర్చుకుంటాం. ముందే చెప్పాను నేను. ఇక్కడ మనకు ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి ప్లస్ పాయింట్ ఏమంటే 2 మోడల్ లెక్కలు ఉన్నాయి నాన్న. 2 లెక్కలు, √7 ఆర్ √3 √5 ఒకటి, ఇంకొకటి 3 + 2 √5 అనే మోడల్. ఈ 2 మోడల్లే ఉన్నాయి. ఈ 2 మోడల్లే నేర్చుకుంటే మనము ట్రిగ్నోమెట్రీలో దాదాపు 30 లెక్కలు ఉన్నాయి నాన్న. 8 మార్కులకు రాగలిగేటివి 30 ఉన్నాయి. అందులో 20 లెక్కలు 8 మార్కులకు రాగలే అవకాశం ఉండదు. ఆ 20 లెక్కలను మనము 8 మార్కుల కోసం పక్కన పెట్టేయచ్చు. చూడండి, 2 నేర్చుకోవడమా, 20 మార్కులు 20 లెక్కలు ప్రాక్టీస్ చేసి నేర్చుకోవడమా. అందుకోసమే మనం ఫస్ట్ చాప్టర్లో చెప్పాను చూడండి, రంగు వేసేటప్పుడు పంచరత్నాల్లో ఫస్ట్ చాప్టర్ ఉంది. అందుకోసమే ట్రయాంగిల్స్ తీసేశాను. ట్రయాంగిల్స్ 8 మార్కుల కోసం మనం చదవాల్సిన పని లేదు. 2 మోడల్ ఉండే 2 లెక్కలు నేర్చుకుంటే రాసేయచ్చు. అది వదిలేసి 20 మార్కులకు టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకనేసి 8 మార్కులకు అక్కడ తీసేశాను. నెక్స్ట్ ఇక్కడ √7 నేర్చుకుంటే √3కైనా అదే ఆన్సరు, √5కైనా అదే ఆన్సరు, √11కైనా అదే ఆన్సరు. ఇంకొక చిన్న ట్రిక్ చెప్తాను నాన్న. ఇది బాగా చదివే పిల్లలకు కాదు నాన్న, అన్నీ నేర్చుకోవడం నాకు కష్టం అవుతోంది. ఎలా? మీరు సెలెక్ట్ చేసుకోండి, √2నా, √3నా, √5ఆ, √7ఆ. ఒకే ఆన్సర్ ఉంటుంది నాన్న. ఇప్పుడు √7కి నువ్వు నేర్చుకున్నావు, అయ్యో నేను నేర్చుకుంది √5 అనుకుంటావు. ఏం లేదు నాన్న, ప్రాబ్లం మొత్తాన్ని పెన్సిల్తో రాసేసాయి. ఆన్సర్ షీట్లో √7 ఉండే చోట √5 పెట్టుకుంటా వచ్చాయి. అదే ఆన్సర్. ఎంత ఈజీగా ఉందిగా. ఊహించుకోవడమే అంత ఈజీగా ఉన్నప్పుడు నేర్చుకునేస్తే పోలా 8 మార్కులు వచ్చేస్తాయి. కాబట్టి ఒకటి నేర్చుకోండి నాన్న. ఇక్కడ బాగా చదివే పిల్లలు అన్నీ నేర్చుకునేస్తారు. కష్టం అవుతుంది అనుకునే వాళ్ళు ఒకటి నేర్చుకోవడం, రీప్లేసింగ్ చేసుకోవడం నేర్చుకోండి. √7 ప్లేస్లో 5 రాస్తావు, ఇస్తే √2, √5, √3, √7, √11 ఈ 5ట్లోనే ఏదో ఒకటి ఇస్తారు. సేమ్ అలాగే నాన్న. ఇలాంటి ట్రిక్లు నేర్చుకొని ఈజీగా మార్కులు తెచ్చుకోవడం. నెక్స్ట్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది అన్న, అబ్జర్వ్ చేయండి. ఇది ఓల్డ్ మోడల్లో అడిగే క్వశ్చన్. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. ఇవి మోడల్స్. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ ఆఫ్, ఇది 30వ క్వశ్చన్లో వస్తుంది నాన్న ఈ మోడల్. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్. ఇది గతంలో అడిగేది. గతంలో అడిగినప్పుడు ఇలా సాల్వ్ చేస్తా ఉన్నాం. 1 ట్రైసెక్షనల్ పాయింట్ ఏమో ఇలాగ అనుకుంటున్నాం, 2nd ట్రైసెక్షనల్ పాయింట్ ఇక్కడ అనుకుంటాం. జాగ్రత్తగా అబ్జర్వ్. ఇదే క్వశ్చన్ ఇప్పుడు ఎలా అడుగుతున్నారు అంటే, 2 స్టూడెంట్స్ క్లైమ్ టు హ్యావ్ ఫౌండ్ ద పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ 4, -1 అండ్ B -2, -3 యాజ్ ఫాలోస్. ఇద్దరు వాళ్ళ సమాధానాన్ని ఎట్లుండాలి. ఆల్రెడీ అక్కడ ఏం చేశారు, సమాధానం కనుక్కోమన్నారు, నువ్వే లెక్క చేసావు. ఇక్కడ ఏం చేశారు, ఇద్దరు స్టూడెంట్స్ వాళ్ళు ప్రాబ్లం చేశారు, సమాధానం కనుక్కున్నారు, ఆన్సర్ కనుక్కున్నారు, వాళ్ళ ఆన్సర్లు కూడా రాశారు. ఎవరి కరెక్ట్, ఎవరి సమాధానం కరెక్టు, ఎవరి ఆన్సర్ కరెక్టు, అలా ఒక స్టేట్మెంట్ నువ్వు ఎలా చెప్పేస్తా ఉండేది, జస్టిఫై యువర్ ఆన్సర్ అన్నాడు. ఇక్కడ కూడా ఏ విధమైనటువంటి మార్పు లేదు. ఎక్కడ మార్పు వచ్చింది చూడండి. సేమ్ ఇక్కడ ఫస్ట్ది కనుక్కున్నాం, ఒక ట్రైసెక్షన్ పాయింట్ 2 ఉంటాయి.
రెండో ట్రైసెక్షన్ పాయింట్ ఇక్కడ కనుక్కున్నాం. ఈటి వరకు అక్కడ ఉండేది కూడా అదే. ఏమొచ్చింది మనకు ఆన్సర్? 2 - 5/3, 0 - 7/3. ఇక్కడ అదేగా, 0 - 7/3, 2 - 5/3. ఎక్కడ మార్పు వచ్చింది? ఇదంతా ఒకటిగానే ఉంది. మార్పు ఇక్కడ ఉంది చూడండి. కన్క్లూజన్. ఇక్కడ ఎవరి సమాధానం కరెక్ట్ అన్నారు? ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఆన్సర్ను వాళ్ళు ఏ స్టూడెంట్ కరెక్ట్గా ఇచ్చారు చూడండి. 2 - 5/3, 0 - 7/3. ఈ బి స్టూడెంట్ ఆన్సర్ ఇక్కడ నువ్వు రాస్తావు. ద ఆన్సర్ ఆఫ్ ద స్టూడెంట్ బి ఈజ్ కరెక్ట్ బికాస్ ఇట్ మ్యాచెస్ విత్ ద ఆన్సర్ వీ క్యాలిక్యులేటెడ్. మనం ఏదైతే క్యాలిక్యులేట్ చేశామో అదే ఆన్సరు స్టూడెంట్ బికి వచ్చింది, కాబట్టి స్టూడెంట్ బి ఆన్సర్ కరెక్టు అని మనము చెప్తాం. సింపుల్ మార్పులు అంతే. పాత బుక్లో అన్నిట్లోనూ అలా ఉంటుంది, ఈ బుక్లో మనం మార్చుకోవాలి. ఇక్కడి వరకే రాస్తే ఏమవుతుంది సార్? నీ ఒపీనియన్ నువ్వు పూర్తిగా చెప్పలేదు, కాబట్టి 6 మార్కులు వేస్తాను, 2 మార్కులు లాస్ అయిపోతాం. కాబట్టి నీ ఒపీనియనే చాలా ఇంపార్టెంట్. కన్క్లూజన్ రాయడం, ఈ 2 క్వశ్చన్లు జాగ్రత్తగా ఉండాలి. మిగతా క్వశ్చన్లలో ఏ విధమైనటువంటి మార్పు లేదు, ఉన్న క్వశ్చన్స్ అట్లాగే రాసేస్తాం. మార్పు ఉండేది 29వ క్వశ్చన్లో, అలాగే 30వ క్వశ్చన్లో ఉండదు. ఈ రెండింటిని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మర్చిపోకూడదు. 29లో ఒక వాక్యం రాస్తాం, ఎస్ ఏదైనా సరే గివన్ నంబర్ ఈజ్ అన్ ఇర్రేషనల్ అంతే. ఇక్కడ కన్క్లూజన్, ఏ ఆన్సర్ కరెక్టా, బి ఆన్సర్ కరెక్టా, నెక్స్ట్ ఎందుకనేది రాసుకుంటా పోతాం. ఇక్కడ ఏ బి ప్లేస్లో స్టూడెంట్స్ నేమ్ ఇవ్వచ్చు, తనూజు, కిరణ్, హేమ, ఎవరు ఇంకో పేర్లు ఏది ఇస్తే మనకేముంటుంది, ఏ బి ప్లేస్లో ఇది చూసుకుంటాం. నెక్స్ట్ ఇవి సింపుల్గా ప్రశ్నాపత్రంలో వచ్చిన మార్పులు. చాలా సింపుల్గా ఎలా స్కోర్ చేసుకోవాలి మార్కులు వితౌట్ ప్రాక్టీసింగ్ ఆర్ వితౌట్ ఎనీ నెక్స్ట్ మనం ఎగ్జామ్లో రాసేటప్పుడు సింపుల్గా చేసే మిస్టేక్స్ అనేది సాధారణం జరుగుతూ ఉంటాయి నాన్న. వాటిని మళ్ళీ చేయకుండా పోవడం మన తప్పు. మిస్టేక్ చేయడం అనేది మన తప్పు కాదు, మళ్ళీ రిపీట్ చేయడం అనేది అది మన తప్పే అవుతుంది నాన్న, ఖచ్చితంగా. అలాంటివి చూద్దాం, కొన్ని పిల్లలు రాసేది చూద్దాం. ఇక్కడ చూడనా, మనకు 1 నుంచి 12 వరకు మల్టిపుల్ చాయిస్ ప్లస్ డాష్లు ఇలాంటివి ఇస్తారన్న. చాలా ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్. అక్కడ రాయాల్సింది 1 వర్డ్ ఆర్ 1 స్టేట్మెంట్. నెక్స్ట్ మల్టిపుల్ చాయిస్ ఇచ్చినప్పుడు పిల్లలు ఒకవేళ ఒక క్వశ్చన్ ఇచ్చారనుకున్నా, ఏంటి, రైట్ ద వాల్యూమ్ ఆఫ్ ది స్పియర్ అన్నారు. అక్కడ ఆప్షన్స్లో ఏ ఉంటుంది, ఏ ఆన్సర్ ఇదే ఉంటుంది నాన్న. కానీ ఇలా రాస్తారు, ఏ 3/4 πr³ అని. ఇంకా స్టేట్మెంట్స్ క్వశ్చన్స్ ఇస్తారు, ఆ స్టేట్మెంట్స్లో బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఇదంతా రాస్తారు. స్టేట్మెంట్ ఏ ఈజ్ ట్రూ అండ్ స్టేట్మెంట్ బి ఈజ్ ఫాల్స్ అని. నెక్స్ట్ ఇలాంటి ఏ ఆర్ బి అని రాస్తూ ఉంటారు, 2 ఆన్సర్లు ఏ ఆర్ బి, అదేనా ఉంటుంది, ఇది నా. నెక్స్ట్ ఇలాంటివి కరెక్షన్ చేస్తూ రుద్దేస్తూ ఉంటారు నాన్న. ఇలాంటివి రుద్దేస్తూ ఉంటారు. ఇది ఏనా బీనా అని కరెక్షన్ చేసే మాస్టర్కి డౌట్ వస్తుంది. ఏ అనుకోవాలా, బి అనుకోవాలా? రాసే స్టూడెంట్ ఏమో అది ఏ అనుకుంటే ఏకి టిక్ పెట్టిని, బి అనుకుంటే బికి టిక్ పెట్టిని అనుకుంటారు. రాసేది స్టూడెంట్, కరెక్షన్ చేసేది మాస్టర్. స్టూడెంట్స్కి ఇది ఫస్ట్ టైం ఉండొచ్చు, మాస్టర్కి ఇలాంటివి సర్వీస్లో చాలా చూసేసి ఉంటారు. నెక్స్ట్ ఏ అండ్ బి రాస్తారు. ఇలా ఎప్పటికీ రాయొద్దు. మల్టిపుల్ చాయిస్ ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్ ఏనా బీనా సీనా డీనా ఓన్లీ ఇచ్చిన ఆప్షన్ మాత్రమే రాయండి. ఎట్టి పరిస్థితుల్లోనే ఆన్సర్ మొత్తాన్ని రాయొద్దండి. ఎందుకు చెప్తానంటే టైం ఒకటి వేస్ట్ మీకు. ఇక్కడ ఇలాంటివి రాసేటప్పుడు ఇంకా అసర్షన్ అండ్ రీజన్ ఇస్తారు, అది ఎంత ఉంటుంది. బోత్ అసర్షన్ రీజన్ ఆర్ కరెక్ట్, ద రీజన్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ అసర్షన్ ఇస్తారు, అదంతా కూడా రాస్తుంటారు. అక్కడ టైం వేస్ట్ ఒకటి. తర్వాత మన పరీక్ష పేపర్లు రుద్దే మాస్టారు ఒక 10 పేపర్లు రుద్దిన తర్వాత ఈ 12 క్వశ్చన్లకు ఒక ఆన్సర్ వచ్చేసి ఉంటుంది. బిఏ డిసి ఇన్ఫినిటీ, ఇంకా 4 వాక్యాలు వచ్చాయి. ఇలా మైండ్లో ఆ పేపర్ ఎత్తంగానే గిర్ర తిరుగుతూ ఉంటాయి. ఏబిఏ బిఏడి ఇన్ఫినిటీ, నెక్స్ట్ 2, అలా ఆన్సర్లు 12 ఆన్సర్లు కూడా
వాళ్ళ మైండ్లో ఉంటాయి. మనము ఈ స్టేట్మెంట్స్ అన్నీ రాయడం వల్ల నువ్వు ఏం రాసావనేది చదివేటప్పుడు ఆయన కాన్సంట్రేషన్ దెబ్బతింటుంది. కరెక్షన్‌కి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఆయన కొంచెం మూడ్ అవుట్ అవ్వచ్చు. ఇంకొకటి కూడా ఏం చేస్తారంటే ఒకసారి ఏ కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. ఇక్కడ 3/4 కాకుండా ఏం చేస్తారు? ఆ 4/3లో తప్పు ఆన్సర్ రాసింటారు. దీన్ని తీసుకోవాలనా? దీన్ని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి బి కరెక్ట్ ఆన్సర్ కానీ ఆప్షన్ ఇది సిలో ఉండింటుంది. ఈడ బి రాస్తారు. సికి సంబంధించిన ఆన్సర్ రాసింటారు. దేన్ని కన్సిడర్ చేయాలి? డైలమా లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆన్సర్ మల్టిపుల్ చాయిస్ వచ్చినప్పుడు ఏ ఉంటే ఏ, బి ఉంటే ఏది కరెక్ట్ ఆన్సర్ సింపుల్ లెటర్ రాస్తే చాలు. అట్లాగే ఏది స్మాల్ లెటర్స్లో మనకు ఆప్షన్స్ అనేటివి స్మాల్ లెటర్స్లో ఉంటే స్మాల్ లెటర్స్ రాయండి, క్యాపిటల్ లెటర్స్ ఉంటే క్యాపిటల్ లెటర్సే రాయాలి. ఇదొక్కటి చూసుకోవాలి. ఆ తరువాత మనం మళ్ళీ ఒక్కసారి ఎనికొద్దాం నాన్న. ఇక్కడ వచ్చినప్పుడు చూడండి మనకు 29వ క్వశ్చన్ ఫస్ట్ చాప్టర్ నుంచి నేర్చుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. అప్పుడు చూసినప్పుడు మనము 8 మార్కుల కోసము ట్రయాంగిల్స్ చాప్టర్ను పక్కన పెట్టేయచ్చు. నేను చదువుతాను సార్ అంటే మహాభాగ్యం. నెక్స్ట్ ఇక్కడ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్, ఇక్కడ గ్రాఫ్ ఖచ్చితంగా మనకు ఆప్షన్స్ లేదు కాబట్టి ఆ చాప్టర్ను ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది. దాంట్లో 2 కర్వ్స్ వస్తాయి నాన్న. లీనియర్ ఈక్వేషన్స్ 2 ఇచ్చేసి గ్రాఫ్ గేమ్ అంటారు. నెక్స్ట్ వర్డ్ ప్రాబ్లం ఒకటి ఇచ్చి లీనియర్ ఈక్వేషన్స్ ఫామ్ చేయమని ఆన్సర్ చేయమని ఒకటి ఇస్తారు. ఇక్కడ ఈ చాప్టర్ నుంచి మనకు వర్డ్ ప్రాబ్లమ్స్ నుంచి మనకు 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను ఒక్కటి వచ్చి 10th క్లాస్ స్టూడెంట్స్ ఆర్ పార్టిసిపేట్ ఇన్ ఏ క్విజ్, ద నంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 4 more than the boys. ఆ క్వశ్చన్ కానీ లేదా ద కాస్ట్ ఆఫ్ 5 pencils and 7 pens is 46. అవి నాకు తెలిసి ఒకటో లెక్క రెండో లెక్క, ఒక మూడో చాప్టర్లో ఒకటో లెక్క రెండో లెక్క, ఈ రెండింటి నుంచినే ఎక్కువ సార్లు ఏదో ఒకటి వస్తుంది కాబట్టి ఆ రెండింటిని బాగా నేర్చుకోండి. నెక్స్ట్ దాంట్లో ఇచ్చే ఈక్వేషన్స్ ఇచ్చి వాళ్ళే ఆన్సర్ రాయమంటారు. అది సులువుగా ఉన్నప్పటికీ ఏ క్వశ్చన్ వస్తుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఈ రెండింటికి అయితే ఫిక్స్డ్ ఆన్సర్లు కాబట్టి 1-2 లైన్లు ఎక్స్ట్రా వస్తాయి. బాగా నేర్చుకోండి. గ్రాఫ్ రాసేటప్పుడు ఖచ్చితంగా సొల్యూషన్ రాయాలి. సొల్యూషన్ రాయకుండా వదిలేస్తే మార్కులు ఫుల్గా రావు. గ్రాఫ్ గీస్తారు, అన్నీ గీస్తారు, సొల్యూషన్ రాయరు. లాస్ట్ ఫైనల్లో కన్క్లూజన్, ద గివెన్ లైన్ ఆఫ్ ఈక్వేషన్స్, ద గివెన్ లైన్స్ ఆర్ ఇంటర్సెక్ట్ అట్ పాయింట్, దేర్ ఫోర్ సొల్యూషన్ x = 2 y = 3 ఏది వస్తే అది రాసేస్తాం. ఆ విషయం కూడా మర్చిపోకూడదు. పిల్లలు చేసే పరీక్ష పేపర్ రుద్దన పోయినప్పుడు చూస్తూ ఉంటాం నేను అలాంటిది. నెక్స్ట్ ఆ తర్వాత వచ్చినప్పుడు 8 మార్కులు కోఆర్డినేట్ జామెట్రీ, ఎల్లో ఏరియా రిలేటెడ్ టు సర్కిల్స్ చాలా క్యాలిక్యులేషన్స్ వస్తాయి. ఇది కోఆర్డినేట్ జామెట్రీలో మనకు ట్రై సెక్షనల్ పాయింట్స్ అలాంటి కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటిని ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది నెక్స్ట్ నాన్న ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఈ ప్రాబబిలిటీ చాప్టర్లో చాలా ఈజీగా ఉంటాయి. దీని కాంబినేషన్ ఏది ఉంది? అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ. ఇక్కడ కూడా దాదాపు ఒక టెక్స్ట్ బుక్లో నుంచి అయితే 13-14 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ కొత్త క్వశ్చన్లు కూడా టెక్స్ట్ బుక్లో లేనటివి కూడా వస్తాయి. లేనటివి కొత్త క్వశ్చన్ ఇక్కడ ఆన్సర్ చేయడం కష్టమవుతుంది. ఇక్కడ కొత్త క్వశ్చన్ ఏమి ఇచ్చినప్పటికీ మనకు డైస్ రిలేటెడ్, నంబర్స్ రిలేటెడ్ ఆర్ ప్లేయింగ్ కార్డ్స్ రిలేటెడ్ ఈ 3 టైప్స్ క్వశ్చన్సే వస్తాయి. కాబట్టి 3 క్వశ్చన్సే ప్రాబిలిటీలు. కాబట్టి ప్రాబిలిటీ పైన బాగా కాన్సన్ట్రేట్ చేయండి. ఇంకా స్టాటిస్టిక్స్లో మనకు 4 మార్కులు 8 మార్కులు. ఇక్కడ 4 మార్కులకు వచ్చి ఒకే క్వశ్చన్ మీ అందరికీ తెలుసు, అప్పుడే మీ మైండ్లో తిరుగుతూ ఉంటుంది ఏ క్వశ్చన్ వస్తుంది అని. రైట్ ద ఫార్ములా టు ఫైండ్ ద మీన్ బై అజ్యూమ్డ్ మీన్ ఆర్ నెక్స్ట్ స్టెప్ డీవియేషన్ మెథడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్, లేదా రైట్ ద ఫార్ములా టు ఫైండ్ ద మోడ్ ఆఫ్ ద గ్రూప్ డేటా, ఎక్స్ప్లెయిన్ టర్మ్స్ ఆర్ లేదా మీడియన్. ఈ 3 క్వశ్చన్స్లోనే వస్తాయి. ఈ 3 క్వశ్చన్లో ఒకటి గ్యారంటీ 4 మార్కులకు. కాబట్టి ఈ చాప్టర్ ఎంత ఇంపార్టెంటో చూసుకోండి. కాబట్టి 4 మార్కులు 8 మార్కులు ఈ చాప్టర్ నుంచి పోకూడదు. ఆల్రెడీ నేను చెప్పేసాను 4 మార్కుల క్వశ్చన్ కూడా ఒకటి, 8 మార్కుల క్వశ్చనే మీరు చూసుకోవాల్సింది. 8 మార్కుల క్వశ్చన్ కూడా మీను, మీడియన్, మోడ్ ఈ 3 3 మెథడ్లు నేర్చుకున్నారంటే ఈక్వల్ అయిపోతుంది. మీన్ నేర్చుకునేటప్పుడు జాగ్రత్తగా స్టెప్ డీవియేషన్ మెథడ్ నేర్చుకోండి. ఎప్పుడైనా
నేమ్ మెన్షన్ చేసినాడంటే స్టెప్ డివియేషన్ మెథడ్ మెన్షన్ చేసి కనుక్కోమంటాడు. ఒకవేళ నేమ్ మెన్షన్ చేయకపోతే ఏ పద్ధతిలో అయినా మనము సాల్వ్ చేసేయచ్చు. నెక్స్ట్ మనకు ఇంకా మన పిల్లలకి వచ్చేది డౌట్, ఎక్కడ రఫ్ వర్క్ నేను ఎక్కడ చేసుకోవాలి అనేది డౌట్ వస్తుందా. రఫ్ వర్క్ చేసుకునేటప్పుడు 2 పద్ధతుల్లో రఫ్ వర్క్ చేసుకోవచ్చు. ఒకటి, జనరల్గా పిల్లలు ఏం చేస్తారంటే లాస్ట్ 2 పేజీలు రఫ్ వర్క్ అని రాసేసింటారు. అది మంచిది కాదు నాన్న. ఎందుకంటే ఇక్కడ చేసింది మళ్ళీ ఇక్కడికి మోసుకొని రావాలి. అది మన మైండ్ మోసుకొని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ -3 ఆన్సర్ వచ్చింది అనుకోనన్నా, ఇక్కడికి వచ్చేలోపు ఈ పేపర్లను తిప్పుతా ఉంటే మన మైండ్ పక్కకు పోయి 3 రాసేస్తాం. అదొకటి. ఆ క్యారీయింగ్లో ప్రాబ్లం వస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే మనకు వెరిఫికేషన్లో దీని ఆన్సర్ ఎక్కడ చేసాం క్యాలిక్యులేషన్స్ అనేది డౌట్. అందుకోసం ఏం చేస్తారు, ఇక్కడ 2.5 సెంటీమీటర్స్ 2.5 సెంటీమీటర్స్ మార్జిన్, ఇక్కడ 4 సెంటీమీటర్స్ వేయండి. క్యాలిక్యులేషన్స్ అన్నీ ఇక్కడ చేసుకోండి. లేదు ఇది 2.5, ఇక్కడ వచ్చి ఒక 5 సెంటీమీటర్ 4 సెంటీమీటర్స్ ఇక్కడ కింద పక్క వస్తుంది. క్యాలిక్యులేషన్స్ ఈ పేజీకి సంబంధించిన క్యాలిక్యులేషన్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. దీనివల్ల ప్లస్ పాయింట్ ఏమంటే మన మైండ్ మోసుకొని వచ్చేటప్పుడు మిస్టేక్స్ జరగవు. తర్వాత మనము లాస్ట్లో ఒక 20 నిమిషాలు వెరిఫికేషన్కు చూసుకుంటా వస్తాం. అప్పుడు ఎక్కడైనా మనకి డౌట్ వస్తే వెంటనే క్యాలిక్యులేషన్ ఇక్కడే చెక్ చేసుకోవచ్చు. అది ప్లస్ పాయింట్. పరీక్ష చదవడం ఒక ఎత్తు అయితే పరీక్ష రాయడం ఒక కళ. అది చూసుకుంటాం. ఇది చూసుకోవాలి. ఇది జాగ్రత్తగా చూసుకోవాలని మిస్టేక్ చేసేటప్పుడు. నెక్స్ట్ క్యాలిక్యులేషన్స్లో మిస్టేక్ చేస్తుంటాను. కొన్ని క్యాలిక్యులేషన్స్ రాగానే కొంతవరకు మనకు ఆన్సర్ను ఎస్టిమేట్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్, ఫైండ్ ద సర్కమ్ ఏరియా ఆఫ్ ది సర్కిల్ రేడియస్ 7 సెంటీమీటర్స్, పై ఆర్ స్క్వేర్, పై 3.14, ఆర్ స్క్వేర్ 49. ఆన్సర్ మనకు 49కు 3 టైమ్స్ ఉండాలి. అంటే ఎస్టిమేషను మనకు వచ్చే ఆన్సరు 150 కంటే తక్కువ ఉండాలి అని ఒక్కసారి మన మైండ్లో వచ్చిందనుకో, పొరపాటు నీకు ఎక్కడైనా మల్టిప్లికేషన్లో తప్పు వచ్చి 250 వచ్చిందనుకో, ఎక్కడో రాంగ్ అయింది చెక్ చేసుకోగలుగుతాం. అది డెవలప్ చేసుకోగలను. వీలైతే అన్ని ప్రాబ్లమ్స్కు సాధ్యం కాదు, అదొక్కటి. తర్వాత అవసరమైన చోట మన ఆన్సర్ను వెరిఫై చేసుకో. పరీక్ష 33 క్వశ్చన్స్ రాసేసాం, ఇక 20 నిమిషాలు లేదా 25 నిమిషాలు మిగిలించుకోమన్నాం మనం. ఆ 20 నిమిషాలు ఒక్కసారి 1వ క్వశ్చన్ నుంచి ప్రతి క్వశ్చన్ మనం రాసామా లేదా, క్వశ్చన్ పేపర్ అక్కడ పక్కన పెట్టుకుంటాం, ఆన్సర్ షీట్ పక్కన పెట్టుకుంటాం. ముందు టిక్ పెట్టినావు అనుకున్నాను నువ్వు రాసిండే ఆన్సర్కు, ఇంకా ఇంకొక క్రాస్ మార్క్ వేసుకుంటా వస్తాం. రాసింది కరెక్ట్ అవునా కదా అని ఒకసారి చెక్ చేసుకుంటా వచ్చేస్తాం. ఇది కంప్లీట్ అయిపోతుంది. పరీక్ష రాసేటప్పుడు ఇంకోసారి మెలకువలో యూనిట్స్ రాయడం మర్చిపోకూడదు. ప్రశ్న నంబర్ వేయడం మర్చిపోకూడదు. ప్రశ్న నెంబర్ ఇప్పుడు మనకు 2.5 సెంటీమీటర్స్ మార్జిన్ వేస్తామన్నాం. ఆ మార్జిన్కు ఎడమ పక్క మరేమీ లేకుండా ప్రశ్న నెంబర్ మాత్రమే స్పష్టంగా రాస్తాము. నెక్స్ట్, ఇంకొందరు బాగా చదివే బంగారు బిడ్డలకు వచ్చే డౌట్, నేను ఎక్స్ట్రా క్వశ్చన్స్ రాస్తాను, వాటికి ఎలా ఏది రాయాలి అని. నీకు బాగా వచ్చిన క్వశ్చన్ను మొట్టమొదటి రాసేనా, నెక్స్ట్ ఎక్స్ట్రా క్వశ్చన్స్ అని హెడ్డింగ్ పెట్టేసి నీకు రాయాలనుకుంటే ఏదైతే నువ్వు రాయాలనుకుంటావో, ఏదైతే నీకు కొంచెం బాగా లేదనుకుంటావో అది రాయి. అన్నీ రాయడానికి కాదు. గ్రాఫ్లో బాగా ఒకటి నీకు వచ్చింది బాగా రాసేనైనా చాయిస్ రాయడానికి ప్రయత్నించద్దు. నేను రాస్తానంటే నీకు 2 గ్రాఫ్లు ఇస్తారు. అట్లాగే 24 పేజీల బుక్లెట్ నాకు సరిపోతుందా అనే డౌట్ మీకు అవసరం లేదు. మళ్ళీ మీకు అడిషనల్ 12 పేపర్లు ఉండే అడిషనల్ ఇస్తారు. కాబట్టి ఫ్రీగా బుక్లెట్ను వాడుకొని అంతకంటే ఫ్రీగా మీ మైండ్ని పెట్టుకొని 100కి 100 తెచ్చుకున్నా. ఇంకొకసారి క్వశ్చన్ ఇప్పుడు మనము బ్లూ ప్రింట్ అనాలిసిస్ చేసాం. ఇంకొకసారి క్వశ్చన్లు ఏ చాప్టర్ నుంచి ఏ క్వశ్చన్స్ వస్తాయి అనేటివి ఇంకొకసారి మళ్ళీ డిస్కస్ చేసుకున్నాం నాన్న. అవకాశం ఇచ్చినటువంటి మొట్టమొదటిసారిగా మా పిల్లల తల్లిదండ్రులకు ధన్యవాదాలు. ఆ తరువాత మా ఆలివ్ మిఠాయ్ వాళ్ళకందరికీ, దొరరాజు సార్ గారికి, డివిఆర్ గారికి, వెంకటేశ్వరరావు సార్ గారికి, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి, వేణు సార్ గారికి, అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. నాకైతే పాఠాలు
బోర్డు పైన, తెల్ల బోర్డు పైన, నల్ల బోర్డు పైన చెప్పడం చాలా బాగా చెప్తాను సార్. ఈ కంప్యూటర్ నాలెడ్జ్ కొంచెం తక్కువే నాకు. ఈ విషయంలో నాకు చాలా బాగా మా కొలీగ్ కాదర్ భాషా గారు హెల్ప్ చేశారు. ఆయనకు కూడా మీ అందరి తరపున, మన ఆలివ్ తరపున ధన్యవాదాలు సార్. చాలా ధన్యవాదాలు. మీరు మ్యాథ్స్ ఈజ్ మేడ్ ఈజీ అనే విధంగా మీరు చెప్పడం జరిగింది. నేను కూడా మీ దగ్గర మ్యాథ్స్ ట్యూషన్ జాయిన్ అవుదాం అనే విధంగా మీరు అద్భుతంగా చెప్పారు. తర్వాత ఒక 25 నిమిషాలు ఆదా చేసుకోమనే సూత్రం మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే థ్యాంక్ యూ 3 సార్. గంటల 15 నిమిషాలు పేపర్ చదువుకోండి అని ఇచ్చిన దాన్ని 25 నిమిషాలు ఆదా చేసుకుని ఆదా చేసిన సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలనే విషయం చక్కగా చెప్పారు. ప్రతిదీ కూడా క్వశ్చన్ జాగ్రత్తగా చదివి అడిగిన దానికి సమాధానం రాయండి తప్పనిచ్చి మీకు వచ్చింది రాయొద్దు అని చిట్కాలు ఎలా మ్యాథ్స్లో విజయం ఎలా సాధించడము, పాస్ అవడమే కాకుండా అత్యధికంగా మార్కులు ఎలా మనం సాధించవచ్చు అనే విషయాలు పిల్లలకి చాలా సులభతరంగా మ్యాథ్స్ ఈజ్ మేడ్ ఈజీ అనే విధంగా ఇది కేవలం పిల్లలకే కాక తల్లిదండ్రులకు, ఇక్కడ తోటి సహచర అధ్యాపకులు కూడా బ్రహ్మాండంగా మీరు చెప్పారు. మళ్ళీ ఇంకోసారి మీ యొక్క క్లాస్ వినాలనే ఆ సంకల్పం ఉంది. ఇక్కడ మరి చాలా మంది పెద్దలు ఉన్నారు, టీచర్లు ఉన్నారు. మరి చందన నరసింహారావు గారు మీరేమన్నా మాట్లాడతారా? చాలా చక్కగా మీ అనాలిసిస్ బాగుంది సార్. ధన్యవాదాలు. డాక్టర్ మ్యాథమెటిక్స్ కూడా చక్కగా మీరు విపులీకరించారు. సో హ్యాపీ. ధన్యవాదాలు సార్. చాలా మోహన్ సార్ చాలా బాగా చక్కగా అంటే సరళమైన రీతిలో పిల్లల్ని ఫ్రెండ్లీ కన్విన్సింగ్ గా చక్కగా చెప్పారు సార్. మ్యాథమెటిక్స్ అయితే ఇంకోసారి అనాలిసిస్, పేపర్ అనాలిసిస్ మళ్ళీ ఇస్తారన్నారు. మళ్ళీ ఒకసారి మళ్ళీ మీ క్లాసు డి రావు గారు వీళ్ళందరూ మళ్ళీ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం సార్. ధన్యవాదాలు సార్. తప్పకుండా సార్. పిఆర్కే కోటేశ్వరరావు గారు. నమస్తే, అందరికీ నమస్తే. క్లాస్ బాగుందండి. ఇటువంటి క్లాసులు కంటిన్యూస్గా పిల్లలు కనుకంటే ఎగ్జామ్స్ చాలా ధైర్యంగా చాలా బాగా ఫేస్ చేయగలుగుతారు. ముందు అసలు అక్కడ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. ఎగ్జామ్స్ డీల్ చేసేటప్పుడు ఎలా డీల్ చేయాలి అనేది చాలా చాలా బాగా చెప్పారు. ఇలా అన్ని సబ్జెక్టులకి చెప్తున్నారు. పిల్లలు 10th క్లాస్ రాసే పిల్లలు వింటే ఎగ్జామ్ రాయటం అనేది వాళ్ళకి అసలు ముందు భయపడకుండా ఎగ్జామ్కి వెళ్ళటం, వాడు ఎటా ఇచ్చిన అంటే ఎగ్జామ్ మనం అనుకున్నట్టుగా కాకుండా వాడు కొంచెం కష్టంగా టఫ్గా ఇచ్చిన, తేలిగ్గా ఇచ్చిన కూడా పేపర్ని చాలా బాగా రాసి ప్రజెంట్ చేసి పేపర్ని అందివ్వడానికి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత సాటిస్ఫాక్టరీగా ఎగ్జామ్ రాశాను అనే తృప్తితో బయటకు వస్తాడు. నిజంగా ఈ క్లాసెస్ మాత్రం అంత బాగున్నాయి. అంతే సార్. నమస్తే సార్. ఇంకెవరైనా మాట్లాడదలుచుకుంటే మీ అభిప్రాయాలు, సూచనలు, మీ డౌట్స్, సూచనలు, ఇంకా మెరుగైన పద్ధతులు పిల్లలకి ఇచ్చే సూచనలు ఉంటే చెప్పండి. ఇది వీడియో రూపంలో వస్తుంది. వీడియో కొన్ని లక్షల మందికి కూడా అందుబాటులో, టీచర్లకు అలాగే విద్యార్థులకు కూడా అందుబాటులోకి వస్తుంది. పద్మా మేడం మాట్లాడతారు సార్. పద్మా గారు. పద్మ మేడం. నమస్తే అండి అందరికి, జూమ్ మీటింగ్ లో ఉండే నమస్తే మేడం. పెద్దలందరికీ నమస్కారం. నమస్తే మేడం. సార్, ఈ రోజు సెషన్ చాలా బాగా చెప్పారండి మోహన్ గారు. థ్యాంక్ యూ మేడం. ఆయన్ని చూడగానే ఫస్ట్ నేర్చుకోవాల్సిన, టీచర్స్ అందరూ నేర్చుకోవాల్సింది ఎంత వినయం, విధేయత. అతనిలో నిజంగా మంచి సంస్కారవంతులుగా అనిపించారు నాకైతే. తర్వాత ఆయన చెప్పే విధానం పిల్లల్ని పూర్తిగా దృష్టిలో పెట్టుకున్నారు. తర్వాత ఆయన ఏ రకంగా పేపర్ ని ప్రజెంట్ చేయాలి, మనకి ఎంత నాలెడ్జ్ ఉన్నా సరే దానిని ఏ రకంగా ప్రజెంట్ చేయాలి అనే విధానాన్ని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారండి ఆయన. ఏ రకంగా మనం మిస్టేక్స్ చేస్తాం, రఫ్ వర్క్ ఎక్కడ చేయాలి అనేది కన్ఫ్యూజన్, తర్వాత ఎక్కడ ఏ చాప్టర్ నుంచి ఏవేవి తీసుకోవాలి, వేటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి, తర్వాత పిల్లలు ఏవే మిస్టేక్స్ చేస్తారు యూజువల్ గా, ఒక ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటది, పిల్లాడి తాలూకా ప్రజెంటేషన్ ఏ రకంగా దానిని కొరిలేట్ చేయాలి అనే విధానాన్ని చాలా చక్కగా వివరించారండి. పిల్లలందరూ దీనిని ఒక్కసారి మనసులోకి తీసుకుంటే దానిని యూజ్ఫుల్ గా చక్కగా వాళ్ళు ప్రజెంట్ చేయగలుగుతారు. మంచి మార్కులు తెచ్చుకునే అవకాశాలు చాలా ఉంటాయి.
అయితే ఒకటి నాకు చిన్న విజ్ఞప్తి ఏంటంటే తెలుగు మీడియం పిల్లలకి మాత్రం కొంచెం తెలుగులో కూడా కొంతవరకు ఉంటే బాగుండేదేమో అనిపించింది. అంటే వాళ్ళంటి వాళ్ళు ఎవరైనా మనం గవర్నమెంట్ స్కూల్స్ లో కొన్ని దగ్గరలో తెలుగు మీడియం ఉండొచ్చు. అలాంటి వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉండేటట్టుగా నెక్స్ట్ సెషన్ లో ఏమైనా మనం మార్పులు చేయగలిగితే బాగుంటుందా అనేది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ప్రతి పిల్లలకి చేరాలి అనే ఒక చిన్న అభిప్రాయం అయితే ఉంది. మీరు పెద్దవాళ్ళందరూ కూడా ప్రతి స్కూల్ కి వెళ్ళేటట్టుగా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. తప్పకుండా పద్మ మేడం, మేడం, ధన్యవాదాలు ఇప్పటివరకు జరిగిన సెషన్స్ అన్ని కూడా బైలింగ్వల్ లో వెళ్తున్నాయి. తెలుగు ఆ, ఇంగ్లీష్ సరే. రెండు కూడా ఇద్దరిని దృష్టిలో పెట్టుకుని తెలుగులోను ఇంగ్లీష్ లోను కూడా చెప్తున్నారు. తర్వాత ప్రతి సరే. ఒక్కరూ కూడా ప్రతి సెషన్ లో కూడా మనం 10వ తరగతిలో పేపర్ సెట్ చేసేవాళ్ళు, పేపర్ సెట్టింగ్ వ్యక్తులు ఎలా ఆలోచన చేస్తారనే విధానం, పేపర్ దిద్దే వాళ్ళు, కరెక్ట్ చేసే వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందో కూడా ఇక్కడ ప్రతిబింబించే విధంగా చెప్తున్నారు. అలాగే ప్రతి అవునండి. ఒక్కరు కూడా 1 మార్కు, 2 మార్కులు, 4 మార్కులు, 8 మార్కుల లక్ష్యం, టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలనే విషయాల్ని చక్కగా అందరూ కూడా చెప్తున్నారు. అందుకే అవునండి. ఆలంమోహన్ మాస్టారు ఆయన చాలా డౌన్ టు ఎర్త్ ఉంటూ లాలిస్తూ పిల్లవాడిని చక్కటి వాతావరణంలో చెబుతూ, దానికి సంకేతం ఆయన మదనపల్లి మున్సిపల్ హై స్కూల్లో 26 మందికి 10/10 10th క్లాస్ లో తెచ్చారంటే ఇంకా చూసుకోండి. గవర్నమెంట్ మున్సిపల్ చాలా స్కూల్లో చాలా గ్రేట్ అండి. 10/10 చాలా గ్రేట్. 26 మందికి రావటం, 100% రిజల్ట్ రావటం ఆయన యొక్క ప్రతిభకు ప్రతిబింబంగా మనం భావించాలి. కనుక ఇటువంటి కమిటెడ్ టీచర్స్ అందరూ కూడా, టాలెంటెడ్ టీచర్స్ అందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్లలో, మున్సిపల్ స్కూళ్లలో, జిల్లా పరిషత్ స్కూళ్లలో ఉంటే ఈ డిఎస్సిలో సెలెక్ట్ గాని ప్రతిభ లేని టీచర్లు మామూలు సాదా సీదాల్లో యూనిఫామ్లు వేసి, సూట్ వేసి, బూట్ వేసి, టై కట్టేసి డబ్బులు లక్షల్లో కలెక్ట్ చేస్తూ దాబుసరి స్కూళ్లలో మామూలు సాదా సీదా టీచర్లు టీచ్ చేస్తున్నారు. కనుక మనం ప్రభుత్వ రంగంలో ఉన్న టీచర్ల యొక్క ప్రతిభను వెలికి తీయవలసిన బాధ్యత మరి ఈ సంస్థ ఆలివ్ దొరైబాబు గారు తీసుకుని తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్ర తెలంగాణలో 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రతిభ కలిగిన అన్ని సబ్జెక్టులలో ఉండే ఆణిముత్యాలను వెతికి పట్టుకున్నారు. ఆలంమోహన్ గారు దంపతులు ఇద్దరు మ్యాథ్స్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా, మరి టీచర్ అమ్మ ఇద్దరు కూడా మ్యాథ్సే బోధించడం అనేది అది ఒక వరంగా అదృష్టంగా భావించాలి. ఇంకా ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడండి. శేఖర్ నెక్కంటి గారు. ఎక్సలెంట్ సార్, నిజంగా క్లాస్ చాలా బాగుంది. ధన్యవాదాలు సార్. చాలా చాలా వివరంగా చెప్పారు. మొత్తం ప్రతి లెసన్ కూడా దేని నుంచి ఏ వస్తాయి ఏంటి అనేది. నిజంగా స్టూడెంట్స్ ఈ విధంగా ఫాలో అయితే మాత్రం చాలా మంచి స్కోర్ సంపాదించే అవకాశం ఉంది. మీరు చాలా చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా బాగుంది. ఇక్కడ ఒక విద్యార్థి సింధూజ 10th క్లాస్. అమ్మ సింధూజ, నీ యొక్క ఆలోచన విధానం, ప్రశ్న, సలహా, సూచనలు ఉంటే మాట్లాడమ్మా. వై సింధూజ 10th క్లాస్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ నాన్న. చెప్పండి బాగుంది సింధూజ. సార్ క్లాస్. థ్యాంక్ యూ నాన్న. అమ్మా, నువ్వు మీ క్లాస్మేట్లందరినీ ఈసారి వచ్చే ఆదివారం అందరినీ చేర్పించేసేయి, జూమ్ లోకి చేర్పించేసి మీ స్నేహితురాలని అందరినీ. ఎక్కడి నుంచి నాన్న? జెడ్పీహెచ్ఎస్ పిలవంకపల్లి సార్. వెరీ గుడ్ నాన్న. మంచి మార్కులతో నాన్న బాగా మంచి రిజల్ట్ తెచ్చుకోవాలి నాన్న. కష్టపడింది మనం నేర్చుకున్నది కరెక్ట్గా ప్రశ్న ఆన్సర్ షీట్ లో ఎక్స్ప్రెస్ చేయడం, ఆ రెండేనైనా విజయానికి కారణాలు. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ నాన్న. ఆలంమోహన్ గారు, చాలా మంచి ప్రోగ్రామ్ ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. ధన్యవాదాలు సార్. డివి రావు గారు ఆప్షన్స్ లో సిఎల్ వెంకట్రావు గారు ఈ ప్రోగ్రామ్ లీడ్ చేయటం, దాంట్లో నేను కూడా పార్టిసిపేట్ చేయటం చాలా ఆనందంగా జరిగింది. ఎవ్రీ వీక్ సండే ఈవినింగ్ 5 నుంచి 6 గంటల వరకు ఈ ప్రోగ్రామ్ జరుగుతోంది. సో మళ్ళీ వచ్చే ఆదివారం సాయంత్రం 5 గంటలకి మరి యొక్క
వ్యాఖ్యాతతో మరి ఒక సబ్జెక్టుతో మళ్ళీ రావటం జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఆలమోహన్ థ్యాంక్ యూ గారు వెంకట్రావు మరొకసారి సార్, మీకు థ్యాంక్ యూ ధన్యవాదాలు. నమస్తే ఆలమోహన్ సార్. సార్, థ్యాంక్ యూ. వండర్ఫుల్, ఉంటాను సార్. ఎక్సలెంట్ ఎక్స్పోజిషన్ ఆలమోహన్ గారు Thank you, sir. మరొకసారి.